ఈ రోజు మనం ఏమేమి విద్యల గురించి మాట్లాడుకుందాం అంటే ఫస్ట్ ప్యాడింగ్ అండ్ మార్జిన్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ప్యాడింగ్ మార్జిన్ మనం డిఫరెంట్ ప్లేసెస్ లో వీటిని యూజ్ చేస్తాం. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏ విజెట్స్ మాట్లాడుకున్నాం? కంటైనర్, టెక్స్ట్ విజెట్, సెంటర్ విజెట్ గురించి మాట్లాడు. ఆ 3 విజెట్స్ కవర్ చేసినాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం మార్జిన్ అంటే ఏంటిది, ప్యాడింగ్ అంటే ఏంటిది అని చూద్దాం. సో మనం మాట్లాడుకున్నాం కదా, ఫ్లటర్ లో కనిపించిన ఏదైనా మనకు ఒక సపోజ్ బటన్ కానీ టెక్స్ట్ కానీ ఉంటే అది మనకు కనిపిస్తాయి. అవి ఒక విజెట్. ఇప్పుడు మనకి ప్యాడింగ్ అని మార్జిన్ అనేవి అవి మనకి కంటికి కనిపించవు విజువల్ గా, అది జస్ట్ ఒక గ్యాప్ క్రియేట్ చేస్తాయి అంతే. మన ఫ్లటర్ లో అవి కూడా మనం ఒక విజెట్స్ లెక్క కన్సిడర్ చేస్తాం అనమాట. లైక్ కంటికి కనిపించిన ప్యాడింగ్ కానీ వాటిని కూడా మనం ఒక విజెట్స్ లెక్క పెట్టేసుకుంటాం. సో వాటి గురించి చూద్దాం. సో మనకి ప్యాడింగ్ కి సపరేట్ విజెట్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి. అలా అదేవిధంగా మార్జిన్ కి అయితే మనకు ప్రాపర్టీస్ ఉంటాయి, ప్యాడింగ్ కి అయితే సపరేట్ మనకి విజెట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి ప్యాడింగ్ మార్జిన్ అంటే ఏంటిదో చెక్ చేద్దాం. సో ప్యాడింగ్ మార్జిన్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ ఇది తీసేస్తాను, లాస్ట్ వీడియోలో చెప్తా. ఓకే, ఇప్పుడు నాకు ఈ విజెట్స్ ఉన్నాయి కదా. సో ఈ విజెట్స్ ఉన్నాయి, ఈ విజెట్స్ మధ్యలో మనం ఏదైనా గ్యాప్ క్రియేట్ చేయాలంటే దానికి మనం మార్జిన్ వాడతాం అనమాట. అంటే మనకి ఎప్పుడైతే అవుట్ సైడ్ క్రియేట్ చేస్తామో వాటికి మనం మార్జిన్ అంటాం. లైక్ ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ ఉంది కదా, దీని చుట్టూ ఆల్ 4 సైడ్స్, లెఫ్ట్ రైట్ టాప్ బాటము నాకు కొంచెం గ్యాప్ క్రియేట్ చేయాలంటే దాన్ని మనం మార్జిన్ అంటాం. అదే కాకుండా లోపల ఉన్న విజెట్కి మనం ప్యాడింగ్ అది క్రియేట్ చేయాలంటే దాని లోపల ఉన్న విజెట్కి చేస్తే ప్యాడింగ్ అంటాం. అంటే అవుట్ సైడ్ ఉంటేనేమో మార్జిన్, ఇన్సైడ్ ఉంటేనేమో ప్యాడింగ్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఆల్మోస్ట్ అన్నిటిలో మనకి సేమ్ టెర్మినాలజీ ఉంటుంది. మనకి ప్యాడింగ్ వచ్చేసి ఎప్పుడు అవుట్ సైడ్ ఉంటుంది, ప్యాడింగ్ ఆల్వేస్ ఇన్సైడ్ అనమాట. మార్జిన్ ఆల్వేస్ అవుట్ సైడ్. మన ప్యాడింగ్ ఎప్పుడు ఇన్సైడ్ ఉంటుంది, ప్యాడింగ్ ఎప్పుడు ఇన్సైడ్ ఉంటుంది, మార్జిన్ ఎప్పుడు మనకు అవుట్ సైడ్ ఉంటుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ప్యాడింగ్ వర్సెస్ మార్జిన్. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయితే మీరు ఒకవేళ ఫస్ట్ అయితే ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి పెద్ద మీకు అంత ఏమనిపించదు. ఇది ఉంది కదా, సపోజ్ ఈ ఇమేజ్ తీసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఇది మనకంతా ఒకటి ఈ కలర్ లో ఉన్నదంతా. సో ఈ లోపల వైట్ కలర్ లో వచ్చి మనకి కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ చుట్టూ మళ్ళీ ఇంకొక స్పేస్ ఉంది అనమాట, అది ఆరెంజ్ కలర్ తో ఫిల్ అయిపోయింది. సో దీని మొత్తాన్ని మనం ప్యాడింగ్ అంటాం. లైక్ ఏదైతే ఇన్సైడ్ ఉందో దీని మొత్తాన్ని ప్యాడింగ్ అంటాం. ఈ ఎంటైర్ బాక్స్ ఇదంతా కంటెంట్ కదా. సో ఈ ఎంటైర్ బాక్స్ అవుట్ సైడ్ ఉంది కదా, సో దీన్ని ఏమో మనం మార్జిన్ ఏరియా అంటాం. ఇది ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా చూసారు. లైక్ మనకి ఇది వచ్చేసి కంటెంట్ చుట్టూ ఉండేది ప్యాడింగ్, ఎంటైర్ ఈ బాక్స్ మొత్తానికి అవుట్ సైడ్ ఉండేది మార్జిన్ అనమాట. బార్డర్ అనేది మనకు ఆప్షనల్. లైక్ ఇప్పుడు బార్డర్ జస్ట్ డిఫరెన్షియేట్ చేయడం కోసం బార్డర్ అని ఒకటి తీసుకొని వచ్చింది అంతే. సపోజ్ ఈ ఇమేజ్ లో చూడండి, ఈ ఇమేజ్ లో లోపల ఉంది కదా 20 పిక్సెల్, ఇక్కడ 20 పిక్సెల్ వచ్చేసి మనకేమో ప్యాడింగ్. అదే మనకి బయట అవుట్ సైడ్ 8 పిక్సెల్ ఉంది కదా అరౌండ్. ఇది ఏంటంటే మనకి ప్యాడింగ్ ఏంటంటే మనం అన్ని సైడ్స్ అప్లై చేసుకోవాలా, వన్ సైడ్ అప్లై చేసుకోవాలా అని ఉంటుంది అనమాట. లైక్ లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ చేసుకోవాలా, లేకపోతే ఓన్లీ ఒక సైడ్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే వర్టికల్ గా హారిజాంటల్ గా అప్లై చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం అనమాట. మనకు కావాల్సినట్టు మనం అప్లై చేసుకోవచ్చు. నేను ఈ ఇమేజ్ ని కూడా ఇక్కడ నేను రిఫరెన్స్ లెక్క ఇస్తాను. మీరు దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా లింక్కి వెళ్ళిపోతారు. సో ఇదనమాట మనకి ప్యాడింగ్ అనేది. ఈవెన్ కంటెంట్కి ప్యాడింగ్ మనకి ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి, కానీ ఎక్కడ ఇవి ప్లేస్ అయ్యి ఉంటాయి వాడిని కాడ మనకి డిఫరెన్స్ వస్తుంది అనమాట. అవుట్ సైడ్ ఉందా ఇన్సైడ్ ఉందా అట్లా మనకి ఇస్తారో మనకి ఎటు సైడ్ అప్లై చేయాలి, లెఫ్ట్ సైడ్ అప్లై చేయాలా, రైట్ సైడ్ అప్లై చేయాలా, బాటమ్ అప్లై చేయాలా, టాప్ అప్లై చేయాలి. ఇవి మన ఇష్టం అనమాట. వాడిని ఎటు కావాలనుకుంటే అంటే అప్లై చేసుకోవచ్చు. ఇది మొత్తం మనకి డిజైన్ టీమ్ ఇస్తుంది అనమాట. ప్రతి ఒక్క ఎలిమెంట్కి వాళ్ళు చెప్తారు ఎంత ప్యాడింగ్ ఉండాలి, ఎంత మార్జిన్ ఉండాలి, ఎంత స్పేస్ ఉండాలి అని ప్రతి ఒక్కటి వాళ్ళు మనం క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారనమాట. సో మీరు దాని గురించి అయితే ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇది ఒక బాక్స్ తీసుకున్నా కదా. సో ఫస్ట్ నేను మార్జిన్ గురించి మాట్లాడుకున్నాను. సో మార్జిన్ చెప్పిన తర్వాత ప్యాడింగ్ గురించి చెప్తాం. మోస్ట్లీ రెండింటికి వాడేది సేమ్ కాంపోనెంట్ వాడతాం అనమాట. లైక్ సేమ్ ప్రాపర్టీస్ వాడతాం, జస్ట్ మనకి ప్లేస్ చేంజ్ అవుతుంది అంతే.
రెండింటికి ఎందుకు అవుతుందని ఇప్పుడు మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే తెలిసింది. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ కంటైనర్ ఈ ఈ ఇప్పుడు ఉంది కదా, ఈ బాక్స్ వచ్చేసి నాకు ఇక్కడ ఇటు సైడ్ ఉంది చూసారా, మాకు లెఫ్ట్ సైడ్ మొత్తానికి అతుక్కొని పోయింది. నేను ఇక్కడ 8 పిక్సెల్ గ్యాప్, చిన్న గ్యాప్ లాంటిది నేను పెడదాం అనుకుంటున్నా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి కంటైనర్లో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో అదేంటిదంటే ఏంటంటే మార్జిన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ మార్జిన్ అనే ప్రాపర్టీకి మనం వాల్యూ ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చే వాల్యూ ఏంటంటే ఎడ్జ్ ఇన్సెక్స్ జామెట్రీ అని తీసుకుంటుంది. సో దానికి మనం ఎడ్జ్ ఇన్సెక్స్ అని ఇంకో క్లాస్ ఉంటుంది అనమాట. ఆ ఎడ్జ్ ఇన్సెక్స్ జామెట్రీ, ఇది కూడా ఎడ్జ్ ఇన్సెక్స్ జామెట్రీని ఎక్స్టెండ్ చేస్తుంది. ఇది ఏంటంటే సింప్లిఫైడ్ క్లాస్, ఇదేమో పేరెంట్ క్లాస్. సో మనకి ఇది అవసరం లేదు, డైరెక్ట్ మనం ఎడ్జ్ ఇన్సెక్స్ని వాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట, ఎందుకంటే మనం దీన్ని డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తుంటాం ఈ ఎడ్జ్ ఇన్సెక్స్ని. సో ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ నేను డాట్ అని పెట్టేస్తా, అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ మెథడ్స్ వచ్చినాయి ఈ ఎడ్జ్ ఇన్సెక్స్లో. దీన్ని స్పెషల్గా దేనికోసం డిజైన్ చేశారంటే మనకి ఏదైనా ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ అని ఇచ్చుకోవడానికి ఏ విజెట్కి అయినా వస్తుంది అనమాట. ఇది నాట్ ఓన్లీ కంటైనర్ విజెట్, ఏ విజెట్కి అయినా మనకి ప్రాపర్టీస్ అనేది వర్క్ అయితే. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా ఫోర్ మెథడ్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో జీరో, అంటే అసలు మొత్తం నాకు ఎటువంటి ప్యాడింగ్ మార్జిన్ వద్దని మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అలాంటప్పుడు మనం జీరో వాడతాం. సో జీరో కాకుండా ఇంకా మనకి ఏమున్నాయి, నెక్స్ట్ జీరో కాకుండా ఆల్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ ఆల్ గురించి చూద్దాం. ఈ ఆల్ తర్వాత ఎల్టీఆర్బి ఒకటి చూస్తాం, తర్వాత సిమెట్రిక్, ఈ 4 చూస్తాం అనమాట మనం. అంతే, మిగతా మనకి అంత అవసరం లేదు. ఓన్లీ కూడా ఇది జీరో ఒకటి, ఆల్ ఒకటి, ఎల్టీఆర్బి ఒకటి, ఓన్లీ ఒకటి, సిమెట్రిక్ ఒకటి, ఈ 4 ప్రాపర్టీస్ని, ఈ 5 ప్రాపర్టీస్ని మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ నేను వీటి గురించి కూడా క్లియర్గా చెప్తాను, ఎందుకంటే మనం ఫ్యూచర్లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తాం, అందుకోసం నేను క్లియర్గా చెప్తా. ఇక్కడ నాకు ఆల్ అని ఒక ప్రాపర్టీ ఉంది. సో ఈ ఆల్ అని ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా మనకి ఒక డబల్ వాల్యూ తీసుకుంటుంది. సో డబల్ వాల్యూ తీసుకుని ఏం చేస్తుంది అంటే ఆల్ అని ఉంది కదా, సో ఇప్పుడు నాకు మార్జిన్ అన్ని వైపులో వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను 8 అని ఇచ్చాను అనుకోండి, సో నేను 8 అని ఇస్తే నాకు చూసారా కింద వచ్చింది, లెఫ్ట్ వచ్చింది, రైట్ వచ్చింది, టాప్ వచ్చింది, బాటమ్ వచ్చింది. ఇట్లా మనకి అన్ని సైడ్లు మనకి ఆల్ అనే ప్రాపర్టీస్ని వాడితే ఓకే, మార్జిన్ అనేది అన్ని వైప్స్ అన్ని చోట్ల ఇవ్వండి అని చెప్పడానికి మనం ఇది వాడతాం. లైక్ అంటే మనకి అన్ని సైడ్స్లో మనకి మార్జిన్ ఈక్వల్గా రావాలంటే మనం ఇది వాడతాం. ఇట్ గివ్స్ ఈక్వల్, లైక్ నేను ఈక్వల్ టు ఆల్ సైడ్ అని పెట్టేసి మనకి అన్ని సైడ్స్ కావాలనుకుంటే ఇప్పుడు 8 అని వచ్చేసి ఇక్కడ మనం చూసారు, మనకి మార్జిన్ చూసారా అన్ని చోట్ల వచ్చింది. అప్పుడు సపోజ్ నేను 18 పెట్టాను అనుకోండి, నాకు ఇంకా పెరిగిద్ది. సపోజ్ నేను 80 పెట్టా, నాకు ఇంకా మార్జిన్ ఇంకా ఎక్కువ పెరిగిద్ది. సో ఈ విధంగా మనకి మార్జిన్ బట్టే అడ్జస్ట్ చేసుకుంటాం. అది మనకి మీరు ఎంత పెట్టాలి, ఏం పెట్టాలని మనకి డిజైన్ టీమ్ వాళ్ళు ఇస్తారనమాట. లైక్ ఎంత పెట్టాలి అంటే ఒకవేళ మీరు కంపెనీలో వర్క్ చేస్తుంటే, లేకపోతే ఇండివిజువల్గా అయితే మీరే ఒక మంచిగా ఫీల్ అండ్ గుడ్ ఏది మంచిగా ఉంటే దాన్ని పెట్టేసుకుంటాం. దీనికి డైరెక్ట్గా కాన్స్టెంట్ అని పెట్టేసింది, మనం ఇది చేంజ్ అయ్యాం కాబట్టి. ఇది మనకి మార్జిన్ అన్ని సైడ్స్లో పెట్టడానికి అనమాట. సో నాకు అన్ని సైడ్స్లో కాదు, ఒక సైడ్సే కావాలంటే మనకి ఇంకో ప్రాపర్టీ ఉంది. సో అదేంటిదంటే ఇక్కడ మేకింగ్ జీరో, నేను జస్ట్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. మీరు అనొచ్చు ఇక్కడ ఇది ఉంది కదా, అన్ని ప్లేసెస్లో మీరు ఇదే యూజ్ చేయొచ్చు కదా, మనకి ఇంకా ఎందుకు డిఫరెంట్ 5 ఎందుకు ఉన్నాయంటే అవి మన రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ ఈ కేసులో నాకు ఓన్లీ లెఫ్ట్ సైడే కావాలి, నేనేం చేసా, టాప్ అప్లై చేసా, రైట్ అప్లై చేసా, బాటమ్ అప్లై చేసా. ఇక్కడ మనకు ఒక విజెట్ ఉంది కాబట్టి మనకి ఎట్లుంది, దీంట్లో మనకి 2-3 విజెట్స్ ఉంటే మనకి ఎట్లా పడితే అట్లా ఇచ్చుకుంటే కుదరదు అనమాట. వాళ్ళ డిజైన్ టీం మనకి లుక్ అయితే చేంజ్ అవుతుంది, అందుకోసం మనకి ఖచ్చితంగా ఎంత ఉందో అంతే ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేది ఏంటంటే ఎడ్జ్ ఇన్సెక్స్. మనకి నెక్స్ట్ ఎల్టీఆర్బి అని ఉంటుంది అనమాట. సో ఈ ఎల్టీఆర్బి అంటే ఏంటిదంటే ఎల్ అంటేనేమో లెఫ్ట్, ఇటు సైడ్ లెఫ్ట్, టీ అంటేనేమో టాప్, ఆర్ అంటేనేమో రైట్, బి అంటే ఏంటంటే బాటమ్ అనమాట. సో అంటే మనకి అన్ని వైపులు అండర్ చేయడానికి మనకి అన్ని ప్రాపర్టీస్ వస్తాయి అనమాట, లెఫ్ట్ టాప్ అని. సో ఈ ప్రాపర్టీస్లో మనకు కావాల్సిన వాల్యూ ఇచ్చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ నాకు లెఫ్ట్ సైడ్ 8 కావాలి, రిమైనింగ్ సైడ్స్ అన్ని 0 కావాలనుకున్నప్పుడు ఓన్లీ లెఫ్ట్ 0 ఇచ్చుకుంటా, రిమైనింగ్ సైడ్స్ అన్ని నేను 0 ఇచ్చుకుంటా. సో 0 ఇచ్చుకొని నేను రన్ చేసుకుంటా, నాకు ఎట్లా వచ్చేసింది. సపోజ్ ఒకవేళ నాకు టాప్ కావాలనుకో, టాప్ అంటే మనకి సెకండ్ పారామీటర్ కదా, నాకు ఓన్లీ టాప్ కావాలనుకుంటే నేను 8 ఇచ్చుకుంటా. నాకు అట్లా కాదు, నాకు బాటమ్ కూడా కావాలనుకుంటే బాటమ్ 8 ఇచ్చుకుంటా. సో నాకు రైట్ కూడా నాకు కావాలనుకుంటే 8 ఇచ్చుకుంటా. సో ఇక్కడ నేను 8 ఇచ్చా, కానీ ఇప్పుడు సపోజ్ నాకు టాప్ ఓన్లీ 18 కావాలి, రిమైనింగ్ ప్లేసెస్లో 8 కావాలనుకున్నప్పుడు మనం ఈ మెథడ్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ దీన్ని నాకు టాప్లో 24 కావాలి, నాకు బాటంలో వచ్చేసి 2 చాలు. సో ఇలా కావాల్సినప్పుడు మనం ఇక్కడ ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ వాల్యూస్ని.
ఇప్పుడు సేమ్ వాల్యూ ఉంది అనుకోండి, సపోజ్ అన్ని 8 ఉన్నాయి అనుకోండి, మీరు డైరెక్ట్గా ఇదే వాడేయచ్చు, ఆల్ వాడచ్చు, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అట్లా కాదు, నాకు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క వాల్యూ వస్తుంది, నాకు 4 సైడ్స్ నీ 4 వాల్యూస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ మెథడ్ వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు బాటమ్ వచ్చేసి నాకు 12 ఉంది, సపోజ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ కదా, రైట్ సైడ్ వచ్చేసి నాకు 12 ఉంది. సో అప్పుడు మనం ఇలా వాడచ్చు. మీకు రైట్ సైడ్ కూడా కావాలని నేను ఇంకొక ఎగ్జాంపుల్ పెట్టి చెప్తా. ఎందుకు పెట్టానో మన ఇప్పుడు అంత అవసరం ఉండదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తా. రైట్ సైడ్ కూడా ప్యాడింగ్ వచ్చిందని చెప్పడం కోసం ఇట్లా నేను రెడ్ అప్లై చేస్తాను. చూసారు, ఇప్పుడు నాకు రైట్ సైడ్ కూడా నాకు ప్యాడింగ్ వచ్చింది. సో నాకు రైట్ సైడ్ వద్దు, నాకు ఈ రెండు ఆనుకొని ఉండాలనుకుంటే నేను 0 ఇచ్చుకుంటా. ఇవి మన రిక్వైర్మెంట్ బట్టి మారుతుంటాయి అనమాట, లైక్ ఎంత సైజ్ ఇచ్చుకోవాలి ఏంటి. మీ కాడ ఇది ఎప్పుడు వాడాలంటే, మీరు ఎప్పుడైతే 4 సైడ్స్ డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు మన ఈ మెథడ్ని వాడుకోవచ్చు అనమాట. 0 కాకుండా, 0 ఉంటే మనకి ఇంకొక మెథడ్ వాడుకోవచ్చు, లేకపోతే మనం ఇది వాడుకోవచ్చు అనమాట. లైక్ ఈ మెథడ్ని యూజ్ చేసుకొని మనం స్పేసెస్ డిఫరెంట్ స్పేసెస్ ఇచ్చుకోవచ్చు. సో అలా కాదు, మనకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు బాటమ్ సైడ్ 0 ఇస్తాను. సో 0 ఇచ్చినప్పుడు మనం ఎక్స్ట్రాగా మనం ఈ మెథడ్ వాడుకుని ఇంకొక మెథడ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో మార్జిన్, సో నేను ఈ మెథడ్ని కామెంట్ చేస్తాను. when you want to view all sides, సో ఎప్పుడైతే అన్ని సైడ్లు మనం డిఫరెంట్ వాల్యూ ఇద్దాం అనుకున్నామో అప్పుడు మీరు ఈ LTRB యూజ్ చేస్తే బెటర్. ఇది కాకుండా మనకి ఇంకొక మెథడ్ ఏముంది, మార్జిన్ ఎడ్జ్ ఇన్సెక్ట్స్ ఓన్లీ అని ఉంది చూసారా. సో ఓన్లీ అన్నప్పుడు ఏంటంటే మనకి ఎటు కావాలనుకుంటే అటు ఇచ్చుకుంటా. సపోజ్ నాకు లెఫ్ట్ కావాలనుకుంటే నేను లెఫ్ట్ అని టైప్ చేసుకొని నేను లెఫ్ట్ ఇచ్చుకుంటా 8, నాకు రైట్ కావాలనుకున్నప్పుడు నేను రైట్ ఇచ్చుకుంటా. అంటే నేను నాకు ఎటు కావాలనుకున్నప్పుడు అటు ఇచ్చుకోవచ్చు. రైట్ నాకు 20 కావాలి, 20 ఇచ్చుకుంటా. సో ఇది మనకి ఎటు కావాలనుకున్నప్పుడు అటు ఇచ్చుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. తర్వాత దీంట్లో మనకి లెఫ్ట్ రైట్ కూడా అవైలబుల్ ఉంటాయి. బై డిఫాల్ట్గా మనం ఏమి ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా 0 తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ టాప్ ఇవ్వాలి, టాప్ నాకు 2 ఇవ్వాలి, సో నాకు బాటమ్ వచ్చేసి 18 ఇవ్వాలి. సో ఇలాంటప్పుడు మనం ఈ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది ఏంటంటే మనకి నేమ్డ్ పారామీటర్తో ఉంటాం. కొంతమంది మీకు ఒకవేళ ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది అనుకో, ఈ 12 ఎక్కడికి వెళ్తుంది, 6కి వెళ్తుంది అన్నప్పుడు మీరు దీని ప్లేస్లో, లైక్ ఈ మెథడ్ ప్లేస్లో LTRB ప్లేస్లో దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మెథడ్, లైక్ మనకి కావాల్సినట్టు యూజ్ చేసుకోవడానికి వాడేదానికి ఇది ఒక మెథడ్ LTRB అని. సో LTRB కింద మనకి ఓన్లీ అని ఒక మెథడ్ ఉంటుంది. ఇది గివ్ whichever side you like, whichever side you want, not like you want అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోనే ఇంకొక టైప్ ఉంటుంది. సో అదేంటంటే బోత్ హారిజాంటల్ కావాలి, వర్టికల్ కావాలి. ఇప్పుడు సపోజ్ నాకు లెఫ్ట్ రైట్ సేమ్ స్పేస్ కావాలి. సో అలాంటప్పుడు మనకి సిమెట్రిక్ అనే ఒకటి ఉంటుంది అనమాట, ఎడ్జ్ ఇన్సెక్ట్ డాట్ సిమెట్రిక్. సో సిమెట్రిక్ కాడ మనకి హారిజాంటల్ వర్టికల్ అని ఉంటుంది. సో వర్టికల్ కావాలనుకున్నప్పుడు 8 పెట్టుకోండి. సో వర్టికల్ అంటే మనకి టాప్ బాటమ్ కవర్ చేస్తారు అనమాట. ఇక్కడ మనకి సపరేట్గా టాప్ బాటమ్ ఇస్తున్నాం కదా. సో ఇక్కడ మనం టాప్ బాటమ్ లేకుండా మీకు ఒకేసారి ఇచ్చుకోవచ్చు అనమాట, లైక్ టాప్ బాటమ్. ఇప్పుడు చూసారు, నీ వర్టికల్ అని ఇస్తే నాకు పైన కింద 8 వచ్చేసింది. సో వర్టికల్ ఈక్వల్ టు టాప్ అండ్ బాటమ్. నెక్స్ట్ మనకి హారిజాంటల్ అని ఉంటుంది. సో హారిజాంటల్ అంటే అడ్డంగా, లైక్ మనకి లెఫ్ట్ రైట్ హారిజాంటల్. సో లెఫ్ట్ రైట్ అనుకున్నప్పుడు హారిజాంటల్ అనుకున్నప్పుడు లైక్ అండ్ లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్ రైట్ అన్నప్పుడు మనం ఇట్లా ఇది యూజ్ చేసుకుంటాం. మీరు ఎప్పుడైతే లైక్ రెండు టైప్స్ ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఇది యూజ్ చేసుకుంటారు. ఇది అనమాట, లైక్ ఈ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ మనం చుట్టూ స్పేస్ ఇవ్వడానికే వాడతా. దీంట్లో మనం బాగా యూజ్ చేసేది ఏంటిదంటే, ఇది ఒకటి యూజ్ చేస్తాం, ఇదొకటి, ఈ రెండింటిని యూజ్ చేసుకుని సరే. ఇప్పుడు నేను ఇన్ని చెప్పా కదా, మీరు ఇన్ని వాడాలని లేదు, నేను జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం నేను ఇచ్చా అనమాట. ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతారు, సిమెట్రిక్ ఎందుకు వాడతారు, ఓన్లీ ఎందుకు వాడతారు, LTRB, అందుకోసం నేను అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి అన్నీ అనమాట మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. మోస్ట్లీ మనం ఈ మార్జిన్ ఇది ఒకటి యూజ్ చేస్తాం, సెకండ్ది అన్ని సైడ్స్ ఇచ్చేది, లేకపోతే ఇది యూజ్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ అది మీ ఇష్టం, మీరు వాడాలనుకుంటే వాడుకోవచ్చు. కానీ అయితే తెలిసి ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలియదు కదా. సో తెలుసుంటే బెటర్, మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇక్కడ దాకా ఏదైనా
ఈ మార్జిన్ అయిపోయింది. సో ఇదంతా మనం వాడుతాం. ఇది ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. లైక్ మనకి ఒక్కో దానికి ఒక్కో ఫ్లేవర్ లెక్క మనం యూజ్ చేసుకుంటాం మార్జిన్లో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అమ్మటిని అడగండి. మొత్తం అయిపోయిన తర్వాత అర్థం కాలేదంటే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. మనం ఇంకైతే ఏం చేయలేము మీకు అర్థం కాకపోతే. ఏమైనా డౌట్స్ ఏమన్నా అమ్మటిని స్టక్ అయినట్టు అమ్మటిని అడిగేసేయండి. ఈరోజు ప్రాక్టీస్ చేయండి, రేపు అడగండి. అట్లా ఏదైనా అమ్మటిని అడిగితేనే మీకు క్లియర్గా వస్తుంది. లేకపోతే మళ్ళీ మనం చెప్పుకుంటూ పోతుంటే మీకు ఇబ్బంది పడతారు. ఓకే, నేను చెప్పాల్సింది నేను చెప్పా. సో ఇది మనకి ప్యాడింగ్ అనమాట. లైక్ ఇది మనకి మార్జిన్. ఇప్పుడు మనం ప్యాడింగ్ గురించి చూద్దాం. సో సేమ్ ఇప్పుడు మనం ఈ మార్జిన్కి ఏదైతే చెప్పానో సేమ్ యాస్టీస్గా ప్యాడింగ్ ఉంటే జస్ట్ ప్యాడింగ్కి ఇన్సైడ్ ఉంటాయి అంతే. నేను సేమ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు కింద మనకి ఇది ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇక్కడ నేను టెక్స్ట్ విడ్జెట్ ఒకటి తీసుకుంటాను. సో చైల్డ్ విడ్జెట్ ఒకటి తీసుకుని నేను ఇక్కడ ఏం చేస్తా, ఫ్లటర్ క్లాసెస్, నేను ఫ్లటర్ క్లాసెస్ అని తీసుకున్నాను. టెక్స్ట్ స్టైల్ తీసుకుని నేను టెక్స్ట్ అని నేను అడ్జస్ట్ చేస్తాను. ఫాంట్ సైజ్ 20. సో ఫాంట్ సైజ్ 20 అని పెట్టి, లైక్ బెటర్ 30 అని పెడదాం. సో ఫాంట్ సైజ్ 30 అని పెట్టి, అండ్ నాకు ఈ సెంటర్ కావాలి కాబట్టి అలైన్మెంట్ కాదు, ఇక్కడ నేను అలైన్మెంట్ వచ్చేసి సెంటర్ అని పెట్టేస్తే నాకు ఆటోమేటిక్గా అది సెంటర్కి వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ స్పేస్ కావాలి. లైక్ ఇప్పుడు నేను దీని చుట్టూ మార్జిన్ అప్లై చేయాలి. సో మార్జిన్ 6 ఆల్ నాకు 12 పెట్టేసిన. సో ఇప్పుడు నాకు ఓకే, నాకు చుట్టూ మార్జిన్ వచ్చింది. దట్ ఈస్ పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు ఏం కావాలంటే లోపల ఇప్పుడు ఫ్లటర్ అని ఉంది కదా, ఫ్లటర్ క్లాస్ అనేది మరీ దీనికి ఆనుకొని ఉంది. లైక్ ఈ ఎల్లో బాక్స్కి ఆనుకొని ఉంది. సో ఈ బార్డర్కి ఆనుకొని ఉంది కాబట్టి నేను దీన్ని కొంచెం పక్కా జరపాలి. సో దానికోసం నేను ఏం యూజ్ చేస్తాను అంటే ప్యాడింగ్ అని ప్యాడింగ్ అని మనకి ఉంటుంది ఒకటి కాంపోనెంట్. ఇక్కడ మనకి ప్రాపర్టీ మార్జిన్లకి సేమ్ ఇక్కడ మనకి మార్జిన్కి ఏదైతే మనకి తీసుకుంది, సపోజ్ మనకి మార్జిన్కి ఏం తీసుకుంది, ఎడ్జ్ ఇన్సెక్ట్స్ జామెట్రీ తీసుకుంది కదా, సేమ్ మనకి ప్యాడింగ్ కూడా మనకి ఎడ్జ్ ఇన్సెక్ట్స్ జామెట్రీ తీసుకుంటుంది అనమాట. సేమ్ ఇదే యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఏదైతే చెప్పానో ఈ 5 మెథడ్స్ వీటన్నిటికీ ఉంటాయి అన్నమాట. సేమ్ మన కిందకి కూడా మనకి అప్లై అవుతుంది. సపోజ్ నాకు ఇక్కడ నేను ప్యాడింగ్ కావాలనుకుంటే ఎడ్జ్ ఇన్సెక్ట్స్ ఆల్, నాకు అన్ని సపోజ్ నాకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే నేను ఓన్లీ వాడతాను. ఓన్లీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నాకు ఒక 8 పిక్సెల్ కావాలి. సో ఇప్పుడు చూసారు మనకి కొంచెం గ్యాప్ వచ్చింది. నేను 18 అని పెడితే ఇంకొంచెం గ్యాప్ వచ్చింది. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ మనం బాటమ్ నుంచి కావాలనుకుంటే నాకు బాటమ్ నుంచి ఒక 12 పెట్టుకుంటా. మనకు కొంచెం అప్ జరిగింది. చూసారు ఇప్పుడు నేను సపోజ్ నేను 0 పెడితే మీకు ఎట్లా కానీ వస్తుంది. ఒకవేళ నేను అదే 30 పెట్టా అంటే ఇది మూవ్ అవుతుంది కదా అబ్బోకి. సేమ్ అదే అనమాట. ఇంటర్నల్గా మూవ్ చేయడానికి మనం ప్యాడింగ్ వాడతాం, ఎక్స్టర్నల్గా మూవ్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తాం అనమాట మార్జిన్. సేమ్ ఇక్కడ మనం ఏదైతే మనం ఇక్కడ మాట్లాడుకున్నామో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట ప్యాడింగ్కి. ఎందుకంటే సేమ్ క్లాస్ కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఈ ప్యాడింగ్ వద్దు, నాకు అన్ని సైడ్లు కావాలనుకుంటే ఎడ్జ్ ఇన్సెక్ట్స్ మనకి సిమెట్రిక్ వాడాలనుకుంటే, సపోజ్ నాకు లెఫ్ట్ రైట్ కావాలి. సో నాకు లెఫ్ట్ రైట్ కావాలనుకుంటే నాకు హారిజాంటల్ నేను 10 ఇచ్చేసుకుంటా. నాకు 10 ఇచ్చేసుకున్నప్పుడు ఇది కొంచెం పక్కా మూవ్ అయింది చూసారా. సో ఈ విధంగా వాడతాం అనమాట. అందుకే నేను ఇవి అన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే మనకి కింద ప్యాడింగ్ కూడా మనకి సేమ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు ప్యాడింగ్ వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కేసెస్లో మనకి ఇది పెట్టాల్సి వస్తుంది, ప్యాడింగ్ ఈక్వల్ టు ఎడ్జ్ ఇన్సెక్ట్స్ 0 అని పెట్టాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో మనం ఇట్లా డైరెక్ట్గా తీసేసిన 0 అని వస్తుంది. కొన్ని కేసెస్లో మనం ఇలా పెట్టాల్సి వస్తుంది. అందుకే వాళ్ళు ఇక్కడ 0 అని ఒక ప్రాపర్టీని తీసుకొని వచ్చారు అనమాట. 0 పెడితే ఏంటంటే ప్యాడింగ్ అన్ని వైపులో మనకి 0 లెక్క మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది ప్యాడింగ్ గురించి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. లైక్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసేస్తే మీకు యాస్టీస్గా అవన్నీ కింద కూడా మీకు అప్లై అయిపోతాయి. ప్యాడింగ్కి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు, రెండు మోస్ట్లీ మనకి సేమే ఉంటాయి. సాయి యూనిఫామ్ గా సెంటర్ చేయడం ఎలాగది? డైరెక్ట్ గా యూనిఫామ్ గా సెంటర్ చేయాలంటే ఇప్పుడు రైట్ ఇంత లెఫ్ట్ ఇంత అని ఇస్తున్నాం కదా, కంటెంట్ ని బేస్ చేసుకుని అది ఆటోమేటిక్ గా సెంటర్ తీసుకోవాలంటే ఎట్లా? అది విడ్జెట్ ని బట్టి ఉంటుంది, మీరు ఎక్కడ పెడతారో దాని విడ్జెట్ ని. అంటే సెంటర్ అంటే మొత్తం ఈ విడ్జెట్ కి సెంటర్ లేకపోతే టెక్స్ట్ అంటే ఆ పర్టికులర్ విడ్జెట్ సెంటర్. ఇప్పుడు ఎల్లో కలర్ కంటైనర్ ఉంది కదా, దానికి ఇట్లా మనకి సెంటర్ ప్రాపర్టీస్ కానీ వీటిని యూజ్ చేస్తాం. లైక్ మన కాలంలో ఉన్నాం కదా, సో ఎడ్జ్ ఇన్సెక్ట్స్ మనకి మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్, క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్స్ అని వస్తాయి. సో వాటిని యూజ్ చేస్తుంటాం.
వీటికి తెచ్చుకుంటే మనకి ఇంకా డిఫరెంట్ ప్రాపర్టీస్ మీద వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ కంటైనర్లో మనం సెంటర్ పెట్టగానే మనకు వచ్చింది కదా, ఇక్కడ రావట్లేదు. అది మనకి ఏంటంటే మనకి ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మనం మూవ్ చేసుకుంటాం. అలైన్ అనే ఒక విడ్జెట్ ఉంటుంది మనకి నెక్స్ట్ వస్తుంది. అది ఆ అలైన్ అనే విడ్జెట్ని బట్టి మనం మూవ్ చేసుకోవచ్చు సెంటర్ కంటే సెంటర్కి, ఎక్కడికి కావాలంటే అక్కడికి. హలో హలో, కంపాటబిలిటీ ఆఫ్ ఆల్ డివైజెస్ అనుకోండి. సపోజ్ ఒక బటన్ ఉంది అనుకోండి, అది ఆల్ డివైజెస్ కంపాటబుల్గా ఉండాలి. మనం ఏం చేస్తాం ఇక్కడ లెటర్లో? ఆల్ డివైస్ కంపాటబిలిటీ అంటే సపోజ్ బటన్ సైజ్ ఉంటుంది కదా, ఇప్పుడు 6S 7 తర్వాత 4S 5S డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయి కదా. ద బటన్ అనేది కంపాటబుల్ గా ఉండాలి కదా మనకి. iOS ఆటో లేఅవుట్స్ కానీ లేకపోతే ఇది యూజ్ చేస్తాం, కన్స్టెంట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫ్లటర్ లో ఏమి యూజ్ చేస్తాం మనం? మనకి లేఅవుట్ బిల్డర్ అని విడ్జెట్స్ వస్తాయి. లేఅవుట్ బిల్డర్ అని వాటిని యూజ్ చేసుకొని మన కరెంట్ డివైస్ ఎంత సైజు ఉందని అంత సైజుని బట్టి చేస్తుంటాం. అది కంప్లీట్ గా డిపెండ్ అనమాట. లైక్ మనం అప్పుడు ఏం చేస్తామంటే కాన్స్టెంట్స్ లోకి వెళ్తాం కదా. సో కాన్స్టెంట్స్ లో మనం ఆల్రెడీ ఫాంట్స్ క్రియేట్ చేసుకుంటాం. 4 ఉంటాయి కదా సపోజ్. ఇప్పుడు కాన్స్టెంట్స్ లో క్రియేట్ చేసుకున్నాం. అదేంటంటే అడ్వాన్స్డ్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడైతే మోస్ట్లీ వాడట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్స్ అని ఒక కాన్స్టెంట్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాం ఫిక్స్డ్గా. ఇక్కడ మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం అనమాట. స్టాటిక్ కాన్స్టెంట్ డబుల్ స్మాల్ డివైస్ ఫాంట్ సైజ్ ఇట్లా 12 అని ఇట్లా ముందే హార్డ్ కోడ్ చేసి పెట్టుకుంటాం కదా. మనకి ఫిక్స్డ్ ఉంటుంది కదా, మీకు స్మాల్ ఎంత ఉంటుంది ఎంత ఉండదు అని. మీడియం ఒకవేళ దీనికి 16 అనుకున్నారు అనుకోండి, దీనికి 24 అనుకుంటే, దీనికి 30 అనుకుంటే, ఇట్లా మనం ముందు మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా ప్రతి ఒక్క దాన్ని ఇట్లా కాన్స్టెంట్స్ లో కానీ స్టైల్స్ లో కానీ ముందే పెట్టేసుకొని ఉంచుకుంటాం అనమాట. తర్వాత మనకి కొంచెం మనకి ఇంకా మనం ముందుకు వెళ్తే లేఅవుట్ బిల్డర్ అని మనకి కొన్ని విజెట్స్ వస్తాయి. అవి బిల్డర్స్ అనమాట. అది ఏం చెప్తుందంటే మనకి కరెంట్ ఈ స్క్రీన్ సైజ్ ఎంత, ఈ పర్టికులర్ విజెట్ ఎంత ఆక్యుపై చేసింది. ఇప్పుడు మనకి కంపాటబిలిటీ అంటే ఇట్లా మనం వెబ్సైట్ ఇట్లా లెఫ్ట్ రైట్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఇట్లా అడ్జస్ట్ అవ్వాలి కదా. అదే ఇప్పుడు వన్ కోడ్ బేస్ డిప్లాయిడ్ ఇన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ రైట్. సపోజ్ నేను ఇప్పుడు ఐఫోన్ ఉంది అనుకో, ఐఫోన్ డివైస్ కి సిమ్యులేటర్ లో నేను చూసుకుంటున్నాను. అదే కంపాటబిలిటీ నాకు వెబ్కి రావాలి ప్లస్ ఆండ్రాయిడ్ కి రావాలి కదా. అదే మనం అప్పుడు లేఅవుట్ బిల్డర్ అని వాడేసి ఈ వాల్యూస్ ని ఇంజెక్ట్ చేస్తాం. ఇక్కడ ఫిక్స్డ్ ఇచ్చాం కదా వాల్యూ, ఫిక్స్డ్ ఇవ్వకుండా ఈ పర్టికులర్ వాల్యూస్ ని ఇంజెక్ట్ చేస్తాం. లేఅవుట్ బిల్డర్ విజెట్ మాట్లాడినప్పుడు మనకి ఆ కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే కొంచెం అడ్వాన్స్డ్ లాస్ట్ లో చెప్పుకుంటాం వాటి గురించి. లేఅవుట్ బిల్డర్ మనం మాట్లాడలేదు. లేఅవుట్ బిల్డర్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం. మర్చిపోకుండా ఇది యాడ్ చేస్తాను లేఅవుట్ బిల్డర్. ఓకే, ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్యాడింగ్ లో, మార్జిన్ లో? ఓకే, డౌట్స్ ఏం లేకపోతే ఫైన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసినాం, ఇప్పుడు మార్జిన్ ప్యాడింగ్ అనేది మనం ఓన్లీ ఈ కంటైనర్ లోపల చెక్ చేసినాం కదా. అలా కాకుండా మనకి ప్యాడింగ్కి మనకి సపరేట్ విజెట్ కూడా ఉందన్నమాట. సరే, మనం మార్జిన్ వాడాలంటే మనకి ఇంకొక విజెట్స్ ఉంటాయి, వేరే విజెట్స్ ఉంటాయి. లైక్ స్పేసర్ అని,
సైజ్డ్ బాక్స్ అని అవి వాటిని యూజ్ చేసుకుని మార్జిన్ కానీ స్పేస్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇంటర్నల్గా వాడాలనుకుంటే మనకి ఈ రెండు కంటైనర్కి ఇన్బిల్ట్ ప్రాపర్టీస్ అనమాట, లైక్ మార్జిన్ అని ప్యాడింగ్. కానీ ఇప్పుడు మనకి ప్యాడింగ్కి మళ్ళీ సపరేట్గా ఇంకొక సపరేట్ విజెట్ ఉంటుంది అనమాట. సో ఆ విజెట్ ఏంటంటే ప్యాడింగ్ విజెట్. సపోజ్ ఇక్కడ నేను టెక్స్ట్ ఉంది, నాకు ఇది కంటైనర్ లోపల లేదు, ఇది అవుట్ సైడ్ ఉంది, నాకు ఇక్కడ మార్జిన్ ఇవ్వాలంటే ప్యాడింగ్ ఇవ్వాలంటే నాకు వేరే ఆప్షన్ ఏం లేదు, నాకు రాదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ప్యాడింగ్ అని ఒక విజెట్ ఉంది. సో ఆ ప్యాడింగ్ అనే విజెట్ని యూజ్ చేసుకొని మనం ఈ పర్టికులర్ విజెట్కి ప్యాడింగ్ ఇవ్వచ్చు అనమాట. సో అది ఎలా అంటే నేను లాస్ట్ సారి చెప్పా కదా, మనకి ఏదైనా ఒక విజెట్ని ఇంకో విజెట్తో ర్యాప్ చేయాలనుకుంటే జస్ట్ ఈ బల్బ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ప్రీడిఫైన్డ్ మోస్ట్లీ యూజ్డ్ చూపిస్తాయి అనమాట. సో దానికోసం చేస్తాం. ఒకవేళ మనకి మార్జిన్ కావాలనుకుంటే మీరు కంటైనర్తో ర్యాప్ చేసుకోండి, చుట్టూ మార్జిన్ కావాలనుకుంటే. అలా కాదు ప్యాడింగ్ కావాలనుకుంటే ఇట్లా ప్యాడింగ్తో ర్యాప్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నాకు ఈ కేసులో నేను ప్యాడింగ్తో ర్యాప్ చేస్తాను. ఇక్కడ చూసారా మనకి ప్యాడింగ్ అనేది మళ్ళీ ఒక సపరేట్ విజెట్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్యాడింగ్ అనేది మనకు మళ్ళీ ఒక సపరేట్ విజెట్ వచ్చేసింది. సో మళ్ళీ ప్యాడింగ్ అనే విజెట్లో మనకి ఏముండదు, జస్ట్ ప్యాడింగ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఆ ప్యాడింగ్కి ఆ విజెట్కి చైల్డ్ తీసుకుంటాం. మనం ఎప్పుడైతే ఇట్లా విజెట్కి చైల్డ్ తీసుకుంటామో ఇక్కడ మనకి ఏదైతే పేరెంట్లో ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా మనకి చైల్డ్కి అప్లై అవుతుంటాయి అనమాట. అందుకోసమనే మనం ఇట్లా విజెట్స్ని ఇట్లా చైల్డ్తో ర్యాప్ చేస్తుంటాం. ర్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్రాపర్టీస్ అన్నిటిని వచ్చేస్తాయి. సేమ్ మళ్ళీ ఇక్కడ ప్యాడింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఆల్మోస్ట్ ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఎడ్జ్ అండ్ సెక్స్ ప్యాడింగ్ మార్జిన్ ఎక్కడ వచ్చినా మనకి ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట. ఈ మెథడ్స్ అన్ని ఆలు, ఫ్రబెల్, టిఆర్బి, ఓన్లీ, సిమెట్రిక్. సో ఇట్లా మనకి అన్ని మెథడ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ నాకు ఓన్లీ కావాలనుకున్నప్పుడు, ఓన్లీ నాకు లెఫ్ట్ సైడే కావాలనుకున్నప్పుడు జస్ట్ మీరు 8 అని పెట్టేసుకుంటే మనకి సరిపోయింది అనమాట. 8 అని పెట్టేసి ఇక్కడ కౌంట్ పెడితే సరిపోయింది. మనకి ఇటు సైడ్ గ్యాప్ వచ్చింది. సపోజ్ నాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 18 అని పెట్టుకోండి, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 80 అని పెట్టుకోండి, ఇంకొంచెం ప్యాడింగ్ వస్తుంది ఇటు సైడ్. సో ఇట్లా ఈ విధంగా మనకి ప్యాడింగ్ అని ఒక సపరేట్ విజెట్ ఉంది. ఒకవేళ కంటైనర్ లోపల వాడాలనుకుంటే ఇట్లా మనకి ప్యాడింగ్ అని మార్జిన్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవేమో ప్రాపర్టీస్ ఈ క్లాస్కి కంటైనర్ క్లాస్లో ప్రాపర్టీస్ మార్జిన్, ఈ ప్యాడింగ్ అనేది. ఇక్కడ ఏంటంటే మనకి సపరేట్గా ఒక క్లాస్ కూడా ఉందన్నమాట ప్యాడింగ్ అప్లై చేసుకోవడానికి. సో మనం డైరెక్ట్గా ఈ ప్యాడింగ్ అనే క్లాస్ని కూడా మనం యూజ్ చేసుకొని ఏదైనా ఒక విజెట్ని ప్యాడింగ్తో ర్యాప్ చేస్తాం. దీన్ని కూడా మనం చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తుంటాం ఈ ప్యాడింగ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ విజెట్స్ అనమాట. అవి మనం డే టు డే లైఫ్లో మనం ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాం. సో అందుకోసమే అవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్యాడింగ్ విజెట్. ఓకే కదా. సో డౌట్స్ ఏం లేకపోతే నెక్స్ట్ ఐకాన్ బటన్ గురించి చూద్దాం. సో ఐకాన్ బటన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం జస్ట్ ఐకాన్స్ చెక్ చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను టాప్లో చెప్తా. సరే ఇప్పుడు దాకా మనం కోడ్ అంతా ఇక్కడే మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు దాకా మన కోడ్ అంతా ఇక్కడే మనం మెయిన్ డాట్లోనే మనం చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి క్లాస్ అనేది బాగా గ్రో అయిపోతుంది. సో గ్రో అవుతుంది కాబట్టి దీన్ని మనం సపరేట్ క్లాస్ మూవ్ చేయాల్సిన టైం వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే స్క్రీన్స్లోకి వెళ్తా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా ఫస్ట్ స్క్రీన్స్ అని. సో ఫోల్డర్ అట్లా క్రియేట్ చేస్తానంటే దీని మీద రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంటుంది కదా. సో ఈ న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేస్తే మనకి కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. నేను న్యూ స్క్రీన్స్ అని క్రియేట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను హోమ్ స్క్రీన్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, హోమ్ స్క్రీన్ డాట్. సో హోమ్ స్క్రీన్ డాట్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. సో క్లాస్ క్రియేట్ చేసి ఈ కోడ్ ఉంది కదా. సో ఈ కోడ్ మొత్తాన్ని నేను అక్కడికే మూవ్ చేసేస్తాను, లైక్ ఇట్లా మొత్తాన్ని కట్ చేసేసి. సో ఇది మొత్తాన్ని కట్ చేసేసి ఇక్కడ నేను పే చేసేసుకుంటా. ఇక్కడ మనకి ఇంపోర్ట్ అడిగిద్ది, మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోయింది. సో ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట, లైక్ మై హోమ్ స్క్రీన్ అని. సో ఇప్పుడు మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ స్క్రీన్ నుంచి వస్తుంది కాబట్టి మనం జస్ట్ ఇంపోర్ట్ చేసేసుకుంటే మనకి ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మీరు ఒక క్లాస్ క్రియేట్ చేస్తే అందులో మోస్ట్లీ ఒక ఫైల్ క్రియేట్ చేస్తే అందులో ఒక క్లాస్ ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే మల్టిపుల్ ఉంటే మనకి తర్వాత మనం మేనేజ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్లాసెస్ చెప్తున్నా కాబట్టి ఓకే. మనం ఫ్యూచర్లోకి రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ చాలా క్లాసెస్, చాలా స్క్రీన్స్ వస్తుంటాయి అనమాట.
ప్రతి ఒక్క విజెట్కి ప్రతి ఒక్క దానికి ఒక సపరేట్ ఫైల్ ఉండాలి. ఈ ఫైల్ కూడా ఎప్పుడు మనం ఇక్కడ ఈ ఫైల్ నేమ్ ఉంది కదా, మన క్లాస్ నేమ్ కూడా ఎప్పుడు దాంతో మ్యాచ్ అయ్యేటట్లు ఉండాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ హోమ్ స్క్రీన్ అని పెట్టా, కానీ ఇక్కడ మై హోమ్ స్క్రీన్ అని పెట్టా. సో ఇప్పుడు నేను ఫైల్ నేమ్ కానీ దీన్ని కానీ చేంజ్ చేయాలి, నేను దీన్ని చేంజ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని డైరెక్ట్గా నేను ఎట్లా చేంజ్ చేస్తాను అంటే, ఇట్లా మనం ఎడిట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను ఎడిట్ చేస్తే ఇక్కడ నాకు ఇక్కడ అది రిఫ్లెక్ట్ కాదు. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే దీని మీద రైట్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ రీనేమ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. రీనేమ్ సింబల్ F2, విండోస్లో కూడా మనకి కంట్రోల్ ఉంటుంది F2 సంథింగ్. దీని మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ పాపప్ చూపిస్తుంది. లైక్ దీంట్లో నేను ఏం చేస్తాను అంటే మై హోమ్ తీసేస్తా, మై అని తీసేసి హోమ్ స్క్రీన్ అని పెట్టేస్తా. హోమ్ స్క్రీన్ అని పెట్టగానే మనకు ఆటోమేటిక్గా ఇది ఎక్కడైతే వాడుతున్నామో అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా నా హోమ్ స్క్రీన్లో రిఫ్లెక్ట్ అయిపోయింది. సో ఇట్లా మనకి ఈ రీనేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఒకసారి ఒక ఫైల్ మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత అదే ఫైల్ని మనం 10 డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తుంటాం. ప్రతి చోట్ల మనం చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేము కదా. అప్పుడు మనం ఇట్లా రైట్ క్లిక్ చేసుకొని, లేకపోతే మీకు షార్ట్ కట్ F2 తెలిస్తే F2, ఈ రీనేమ్ సింబల్ అని పెట్టేస్తాం. ఇది మనకు ఓన్లీ వేరియబుల్స్కే కాదు, ఓన్లీ క్లాస్ నేమ్స్కే కాదు, ఏదైనా మనం మార్చుకోవచ్చు. మనం తర్వాత క్రియేట్ చేసుకునే క్లాస్ నేమ్స్ కానీ వేరియబుల్ నేమ్స్ కానీ ప్రతి ఒక్కటి రీనేమ్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుంటే ఏంటంటే ఒక 100 చోట్ల యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ రీప్లేస్ అవుతుంటాయి అనమాట కొత్త నేమ్తో. మనం మాన్యువల్గా చేస్తే అంత ఇబ్బంది అయింది. ఎప్పుడు కూడా మనం ఇక్కడ పెట్టే క్లాస్ నేమ్ ఉంటుంది కదా, మీరు ఇక్కడ మనం క్లాస్ నేమ్ క్రియేట్ చేసాం, ఫైల్ నేమ్ క్రియేట్ చేసాం కదా, హోమ్ స్క్రీన్ డాట్ అని, సేమ్ అదే క్లాస్ నేమ్ ఉండాలన్నమాట. మనం ఏ క్లాస్ క్రియేట్ చేసినా, అది విజెట్ అయినా కానివ్వండి, యూటిలిటీస్ అయినా కానివ్వండి, వాట్ ఎవర్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను కాన్స్టెంట్ క్రియేట్ చేశాను, ఇక్కడ నేను కాన్స్టెంట్స్ అని ఫైల్ క్రియేట్ చేశాను, ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత నేను కాన్స్టెంట్స్ అని పెట్టా. సో అట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా రీడబిలిటీ ఉంటుంది, మనకి కోడ్ కూడా ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక నేమ్ అక్కడ ఒక నేమ్ పెడితే మనకి అర్థం కాదనమాట, లైక్ ఏది ఎక్కడ పెట్టాం ఎట్లా పెట్టాం. సో అందుకోసమే మనం ఈ స్టాండర్డ్ అనే దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఇది మనకి బేసిక్ స్టాండర్డ్. మనం త్రూ అవుట్ అప్లికేషన్ మనం మెయింటైన్ చేస్తుండాలి. ఓకే, సో నెక్స్ట్ మనం మాట్లాడే విడ్జెట్ ఏంటిదంటే ఐకాన్ బటన్ విడ్జెట్ అనమాట. సో ఐకాన్ బటన్ విడ్జెట్, ఇప్పుడు మనం ఐకాన్ విడ్జెట్ చూసి ఇప్పుడు ఐకాన్ బటన్ విడ్జెట్ చూద్దాం. ఓకే, కానీ నేను ఒక విడ్జెట్ క్రియేట్ చేస్తాను. ఈ వీడియోస్ అవన్నీ నేను మోస్ట్లీ ఇక్కడ చెప్పేస్తా, లేకపోతే ఐకాన్ బటన్. ఓకే, నేను ఇంకొక స్క్రీన్ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే ఈ స్క్రీన్ ఇప్పటికే నిండిపోయింది కదా. సో ఇప్పుడు నేను లాగిన్ స్క్రీన్ అని ఇంకొక స్క్రీన్ క్రియేట్ చేస్తాను. సో లాగిన్ స్క్రీన్ క్రియేట్ చేయాలంటే జస్ట్ మీరు ఫోల్డర్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫైల్ అని వస్తుంది. ఫైల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఫైల్. ఒకవేళ మీకు ఇట్లా ఇబ్బంది ఉంటే దీని మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయకుండా ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి, ఫైల్, న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్ అని. ఈ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి, లైక్ మనకి ఫైల్ దాని మీద. సో జస్ట్ ఫైల్ మంచిగా మీకు ఇక్కడ పాపప్ లాక్ వస్తుంది. సో ఇక్కడ నేను లాగిన్ స్క్రీన్ అని పెట్టేసి, సో లాగిన్ స్క్రీన్ అని పెట్టేసి డాట్ అని పెట్టేసేయండి. సో డాట్ అని పెట్టి, ఎందుకంటే మనం క్రియేట్ చేసే డాట్లో కాబట్టి ఆ డాట్ అని క్రియేట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇట్లా ఒక ఫైల్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక విజెట్ క్రియేట్ చేయాలి. నేను ఆల్రెడీ మనకి ఒక స్టేట్ఫుల్ స్టేట్లెస్ విజెట్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకి STL అని ఉంటుంది అనమాట, లైక్ స్టేట్లెస్ స్టేట్ఫుల్ అని. వీటి గురించి మనం తర్వాత మాట్లాడాలి. జస్ట్ నేను ఇప్పుడు ఒక విజెట్ క్రియేట్ చేసేస్తాను, మన బేసిక్స్ విజెట్స్. ఇదైతే బ్లైండ్ మీరు ఇప్పుడైతే చేసేసేయండి. లైక్ మీరు STL అని క్లిక్ చేస్తే మనకి ఇట్లా షార్ట్ కట్ వస్తుంది అనమాట. ఇది మనకి ఆల్మోస్ట్ అన్ని ఫ్రేమ్వర్క్స్లో అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే మన ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ వస్తారని మళ్ళీ రాయకుండా వాళ్ళు ఏంటంటే మనకి షార్ట్ కట్లో ఇస్తారనమాట. ఇది మనం ఫ్లటర్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి వస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ స్టేట్లెస్ విజెట్ అని ఇది క్లిక్ చేయండి, STL అని టైప్ చేయగానే మీకు ఇట్లా స్టేట్ఫుల్ విజెట్ వస్తే ఇక్కడ స్టేట్లెస్ అని క్లిక్ చేయండి. సో స్టేట్లెస్ అని క్లిక్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి కర్సర్ ఇంకా మూవ్ అవుతూనే ఉంటుంది. అంటే ఇది బై డిఫాల్ట్గా ఏంటంటే మై విజెట్ అని ఇచ్చిండు, కానీ మనం పెట్టాల్సింది ఏంటి లాగిన్ స్క్రీన్ కదా. జస్ట్ మనం దీని మీద బ్యాక్ కొట్టేసి లాగిన్ స్క్రీన్ అని కొట్టేస్తే మనకి ఆటోమేటిక్గా ఎక్కడైతే వాడతామో అవన్నీ మనకి ఇట్లా చేంజ్ అయిపోతుంటాయి అనమాట. సో లాగిన్ స్క్రీన్ అని. సో ఇప్పుడు దాకా హోమ్ స్క్రీన్లో చెప్పా కదా, ఇప్పుడు నేను లాగిన్ స్క్రీన్ మూవ్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే ఈ మెయిన్ ఉంది కదా, ఈ మెయిన్లో మనం చెప్పాం కదా, మెయిన్లో మనం ఏ స్క్రీన్ అయితే ఇస్తామో ఫస్ట్ అదే స్క్రీన్ మన అప్లికేషన్ రన్ అయినప్పుడు లోడ్ అయింది. ఇప్పుడు నాకు హోమ్ స్క్రీన్ వద్దు, ఎందుకంటే నేను లాగిన్ స్క్రీన్ పెట్టాలనుకున్నా. జస్ట్ నేను ఇట్లా లాగిన్ స్క్రీన్ పెట్టేస్తాను. లాగిన్ స్క్రీన్ పెడితే మనకు ఆటోమేటిక్గా లాగిన్ స్క్రీన్ వచ్చేస్తుంది.
సో ఇదేంటంటే మనకి ప్లేస్ హోల్డర్ అని ఒక విజిట్ ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్గా మనకి ప్లేస్ హోల్డర్ విజిట్ ఏంటంటే ఇట్లా క్రాస్ సింబల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో నేను దీన్ని ఇది తీసేసి నేను స్కాఫోల్డ్ విజిట్ పెట్టుకుంటా. ఎందుకంటే నాకు స్కాఫోల్డ్ విజిటే కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఒక స్క్రీన్ క్రియేట్ చేయాలంటే మనం ఖచ్చితంగా అది స్కాఫోల్డ్తోనే మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేసా, జస్ట్ ఒక లాగిన్ స్క్రీన్ క్రియేట్ చేసా, హోమ్ స్క్రీన్లో ఈ స్క్రీన్కి రీప్లేస్ చేసేసుకున్నాం ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు మనకి ఇందులో బాడీ ఉంటుంది కదా, ఇక్కడ బాడీ పెట్టేస్తా. సో బాడీ పెట్టేసి కాలం విజిట్ తీసుకుంటే మల్టిపుల్ దానికోసం మనం కాలం రో గురించి రేపు మాట్లాడుకున్నాం. జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇది తీసేసుకున్నా. ఇప్పుడు మనం లోపల మాట్లాడుకునేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం ఐకాన్ బటన్ గురించి మనం మాట్లాడుకునేది ఇప్పుడు ఐకాన్ బటన్ విడ్జెట్ గురించి. సో ఈ ఐకాన్ బటన్ అంటే ఇప్పుడు సపోజ్ మామూలుగా మనకి ఐకాన్ కావాలంటే ఏం చేస్తున్నాం, ఐకాన్ అని పెట్టేసి ఫ్లాగ్ పెట్టేస్తున్నాం, ఫ్లాగ్ అవుట్లైన్ అనగానే మనకి ఇట్లా ఇక్కడ ఎక్కడో పైన వస్తుంది. సో సెంటర్లో పెట్టేస్తాం. ఇప్పుడు నాకు ఇక్కడ చూసారా, నాకు ఐకాన్ విజిట్ వచ్చేసింది. సో నాకు ఇట్లా ఐకాన్ విజిట్ వచ్చింది. నేను ఇక్కడ దీని ప్లేస్లో ఏం చేస్తాను అంటే ఫేవరెట్ తీసుకుందాం. సో మనం దానికి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇట్లా ఇక్కడ నాకు ఫేవరెట్ ఐకాన్ వచ్చింది. నేను దీని సైజుని పెంచుతున్నాను. సో సైజుని పెంచాలనుకున్నప్పుడు 30 అని పెట్టేసిన. సో 30 అని పెడితే నాకు ఇది కొంచెం ఫీల్ అయింది. ఇప్పుడు ఇది జస్ట్ మనకి ఇది ఒక విడ్జెట్ మాత్రమే. లైక్ ఇప్పుడు మనం దీని మీద మనకి టచ్ని కానీ మనం ఏం చేయలేము అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ నాకు దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ కన్సోల్లో ఒక మెసేజ్ ప్రింట్ కావాలి, మన రియల్ టైంలో ఏంటంటే కలర్ చేంజ్ చేయడం అలాంటివి చేస్తుంటాం. సో ఇప్పుడు నాకు ఏంటంటే జస్ట్ ఒక విడ్జెట్ మాత్రమే ఐకాన్. సో నాకు ఇట్లా దీని మీద టచ్ కూడా కావాలనుకున్నప్పుడు మనకి ఐకాన్లో ఇంకొక విడ్జెట్ ఉంటుంది అనమాట. సో ఆ విడ్జెట్ ఏంటంటే ఐకాన్ బటన్ అనమాట. ఇక్కడ పేరులోనే చెప్తుంది కదా ఐకాన్ బటన్ విడ్జెట్. సో ఐకాన్ అంటే మనకి జస్ట్ స్టాటిక్ ఐకాన్ బటన్ అంటే ఏంటంటే మనకి ఐకాన్ వస్తుంది, మళ్ళీ దానికి టచ్ బిహేవియర్ కూడా వస్తుంది అనమాట. సో దానికోసం మనకి ఐకాన్ కార్డ్కి వచ్చేసి ఐకాన్స్ ఇచ్చేస్తాం. సో ఐకాన్స్కి వచ్చేసి మనం ఇక్కడ ఐకాన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏమిస్తాం, లైక్ సో నాకు ఇక్కడ ఏ విడ్జెట్ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే గూగుల్లోకి వెళ్ళి మెటీరియల్ డిజైన్ ఐకాన్స్ అని కొట్టేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి గూగుల్లో ఇక్కడ మనకి ఫస్ట్ వస్తుంది అనమాట, fonts.google.com అని. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఓకే ఇక్కడ నాకు అన్నీ ఉంటాయి, లైక్ ఏమేమి ఉంటాయో మనకి ఐకాన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నాకు లైక్ ఐకాన్ కావాలి. సో లైక్ అని నేను ఇక్కడ సెర్చ్ చేసాను. సో లైక్ ఐకాన్ నేను లైక్ ఐకాన్ అనుకున్నా, కానీ దాని యాక్చువల్ నేమ్ ఏంటంటే థమ్స్ అప్. సో మనకి ఈ నేమ్స్ ఉంటాయి కదా, ఇది మన లవ్ అనుకుంటాం, హార్ట్ సింబల్ అనుకుంటాం, కానీ యాక్చువల్గా వచ్చేసి ఫేవరెట్ అనమాట. సో ఇట్లా మీరు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చేసి డైరెక్ట్గా ఐకాన్స్ గూగుల్ ఫాంట్ ఐకాన్లోకి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ మనకి థమ్స్ అప్ అనమాట, దాని పేరు థంబ్ అప్, మనకి థంబ్ అప్ కదా అది. సో థంబ్ అప్. సో థంబ్ అప్ అనగానే మనకి ఇది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఆన్ ప్రెస్లోకి రాగానే మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. సో ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి కాబట్టి మనం వీటిని అనానమస్ ఫంక్షన్స్ అంటారు. మనం ఏదైతే ఫంక్షన్స్ చూసినా సేమ్ అంతే ఉంటే మెథడ్ ఏం ఉండదు అంతే. ఇప్పుడు సపోజ్ మనం చూసే వాటికి కాన్స్టెంట్ మీకు ఎప్పుడైనా ఇట్లా ఇష్యూ వస్తుందంటే ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది అనమాట, ఇన్వాలిడ్ కాన్స్టెంట్ వాల్యూ అని. ఇక్కడ మనం కాన్స్టెంట్ తీసేసాలి. ఇట్లా మనం ఆన్ ప్రెస్లు కానీ ఏదైనా డైనమిక్ వాల్యూ వేసినప్పుడు ఇవి సేమ్ ఇవి మన ఫంక్షన్స్ లక్కే ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మెథడ్స్ ఉండవు. మెథడ్ నేమ్ ఇప్పుడు మామూలుగా మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే అట్లా క్రియేట్ చేస్తాం. యాడ్ నెంబర్స్ అని ఒకటి ఉంది అనుకోండి ఫంక్షన్, ఇట్లా మనం క్రియేట్ చేస్తుంటాం కదా. సో ఈ అనానమస్ ఫంక్షన్స్కి ఏంటంటే మనకి నేమ్స్ ఏమి ఉండవు అనమాట. ఈ నేమ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఇట్లా మనకి ఈ పార్ట్ వట్టుకే ఉంటుంది అనమాట. ఎందుకంటే దీని ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ మనకి ఇక్కడ జరిగిపోయి ఉంటుంది. మనం జస్ట్ ఆ ఫంక్షన్ని మనం తీసేసుకుంటే సరిపోయింది. ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ అని ఇచ్చింది కదా డిఫాల్ట్గా. సో మనం జస్ట్ ఇట్లా పెట్టేసుకున్నాం అనమాట. ఇది మనం చాలా యూజ్ చేస్తుంటాం మనకి రియల్ టైంలో కూడా. ఇక్కడ మనకి ఫ్లటర్ విడ్జెట్స్కి వచ్చేకల్లా మనకు ఆల్మోస్ట్ అన్నిటిని మనం ఇట్లే ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. వీటిని అనానమస్ ఫంక్షన్స్ అంటారు. అంటే నేమ్ ఏమి ఉండదు, జస్ట్ మనకి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి నేమ్ పెట్టుకొని కూడా దేనికి అంటాం కదా. సో అందుకోసం కూడా మనం డైరెక్ట్గా ఇట్లా అనానమస్ ఫంక్షన్ మనకి ఇచ్చేస్తుంటారు.
సో ఇది అనమాట. లైక్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఏంటంటే మనకి టచ్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను దీని మీద మౌస్ ఓవర్ చేస్తుంటే చూసారా నాకు చుట్టూ హైలైట్ అయిపోతుంది. అదే నేను దీని మీద క్లిక్ చేస్తుంటే నాకు ఏం రావట్లేదు. దీని ఐకాన్ సైజ్ పెంచుతుంది. దీన్ని కూడా నేను సైజ్ వచ్చేసి 30 పెట్టాను. ఇప్పుడు చూసారా నేను దీని మీద క్లిక్ చేస్తాను అనుకోండి, ఫస్ట్ జస్ట్ ఈ ఐకాన్ మీద నాకు ఎటువంటి యాక్షన్ జరగట్లేదు. సపోజ్ దీని మీద క్లిక్ చేస్తే నాకు ఎటువంటి యాక్షన్ జరగట్లేదు. అదే నేను ఐకాన్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు చూసారా నాకు ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ వస్తుంది సర్కిల్ లాగా. అదేంటంటే మనకి మెటీరియల్ డిజైన్ ఎఫెక్ట్. సో అదే అనమాట డిఫరెంట్. మనం ఏదైనా ఒక బటన్కి టచింగ్ ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటే ఇట్లా ఐకాన్ బటన్ అనే విజెట్ని మనం యూజ్ చేసుకుంటాం. ఒకవేళ టచింగ్ అనే ప్రాపర్టీ వద్దు నాకు జస్ట్ డిస్ప్లే చేయడానికి అనుకున్నప్పుడు ఇట్లా ఐకాన్ అని డైరెక్ట్గా మనం తీసేసుకొని వాడుకుంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఇది మనకి ప్రింట్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి జస్ట్ నేను ప్రింట్ చెప్తున్నా, మన ఫ్యూచర్లో ఇంకా వీటి గురించి మాట్లాడుకుంటాం. సో లైక్ ది పోస్ట్, సపోజ్ లైక్ ద పోస్ట్ అని పెట్టేసి సో పెట్టేసి ఇది క్లియర్ చేసేది దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు చూపించింది ఇక్కడ వస్తుంది కదా లైక్ ద పోస్ట్ అని. అంటే మనం ఇక్కడ పాస్ అయ్యాం కాబట్టి సపోజ్ నేను డిఫరెన్షియేట్ చేయడం దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది చూసారా లైక్ ద పోస్ట్ 3 అని. సో మనకి ఈ విధంగా మనకి మెసేజ్లు వస్తుంటాయి అనమాట. లైక్ మనం క్లిక్ చేసుకున్నప్పుడు రియల్ టైంలో మనం దీని మీద యాక్షన్ చేసినప్పుడు సర్వర్కి డేటా పంపించడం కానీ ఏపీఐ కాల్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటాం. మోస్ట్లీ ఏపీఐ కాల్స్ అలాంటివి చేస్తుంటాం. అవన్నీ మనం ఈ ఫంక్షన్లోనే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనమాట. ఇది మనకి ఐకాన్ బటన్. టచ్ కావాలనుకున్నప్పుడు బటన్స్ యూజ్ చేసుకుంటాం, లేనప్పుడు మనం డైరెక్ట్గా ఇది యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇది ఎట్లా ఉందో మనకి టెక్స్ట్ కూడా సేమ్ అట్లా మనకు ఒకటి ఉంటుంది అనమాట. సపోజ్ నేను ఒక బటన్ క్లిక్ చేసా, క్లిక్ మీ అని ఒక టెక్స్ట్ విజెట్ క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని నేను క్లిక్ చేయడానికి మనకి ఆప్షన్ లేదనమాట. లైక్ క్లిక్ చేయడానికి మనకి ఇది బై డిఫాల్ట్గా మనకి ఆప్షన్ లేదు. సేమ్ ఐకాన్లో ఎట్లయితే ఫిక్స్డ్ ఒకటి ఐకాన్ బటన్ ఒకటి ఉందో మనకి టెక్స్ట్లో కూడా సేమ్ అంతే ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ టెక్స్ట్ ఉంది నాకు, దీని మీద నాకు క్లిక్ చేయడానికి ఆప్షన్ లేదు. సో దీనికోసం మనకి ఇంకొక విజెట్ ఏముందంటే టెక్స్ట్ బటన్ అనే ఇంకొక విజెట్ ఉంటుంది. ఇవి ఏంటంటే జస్ట్ ఎన్హాన్స్డ్ వర్షన్స్ అనమాట. లైక్ ఒకటేమో ఐకాన్ విజెట్ ఉంటుంది, దాని తర్వాత ఇంకొకటి ఐకాన్ బటన్ విజెట్ ఉంటుంది, టెక్స్ట్ విజెట్ ఉంటుంది, దాని తర్వాత టెక్స్ట్ బటన్ ఉంటుంది. అట్లా మనకి ప్రతిదానికి ఒకటేమో స్టాటిక్గా ఉంటుంది, ఇంకోటి ప్రెస్. ఇక్కడ మీరు చూసారా సేమ్ ఇక్కడ మనకి ఎట్లా వచ్చేసిందో అక్కడే వచ్చింది. సపోజ్ టెక్స్ట్ బటన్ కాడ ఐకాన్ బటన్ కాడ మనకి ఆన్ ప్రెస్డ్ వచ్చింది, ఇక్కడ కూడా ఆన్ ప్రెస్డ్ వచ్చింది. ఇక్కడ ఐకాన్ వచ్చింది, మనకి చైల్డ్ వచ్చేసింది. మనం చైల్డ్ అంటే మనం డైరెక్ట్గా టెక్స్ట్ ఇచ్చేసుకోవచ్చు. ఐఎమ్ క్లిక్కబుల్ ఇక్కడ నేను ఐఎమ్ క్లిక్కబుల్ అని దీనికి పెట్టేసి సో కెనాట్ క్లిక్ మీ అని నేను ఇక్కడ పెట్టేసా. సో కెనాట్ క్లిక్ మీ అని పెట్టేసా. ఇప్పుడు చూసారా నేను ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేసా, ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేసా. నాకు ఈ బటన్ చూసారా దీన్ని మనం క్లిక్ చేయలేము. అదే నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు చూసారా ఎఫెక్ట్ వస్తుంది చుట్టూ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే మనకి చుట్టూ మనకి ఎఫెక్ట్ వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది అన్నమాట డిఫరెన్స్. సారీ జూమ్ అవుతుందని క్లిక్ కావట్లేదు. జూమ్ తీసాను, జూమ్ అవుతుందని క్లిక్ కావట్లేదు. ఇప్పుడు నాకు ఇది చూసారు దీని మీద నేను క్లిక్ చేస్తుంటే నాకు క్లిక్ ఎఫెక్ట్ వస్తుంది. అదే నాకు మామూలు టెక్స్ట్ బటన్ మీద మనకి రిక్వైర్మెంట్ రాదనమాట. సో వాటి కోసమని ఇట్లా మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటే దానికి మనకి ఏ విధంగా అయితే కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఇవన్నిటిని మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో అదే మనకి ఉన్న బ్యూటీ. ప్రతిదానికి మనం ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇప్పుడు సపోజ్ దీన్ని ఇక్కడ నాకు ఫర్గెట్ పాస్వర్డ్ అని వస్తుంది. సో ఫర్గెట్ పాస్వర్డ్ అని వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇట్లా ఇది యూజ్ చేసుకుంటాం. లైక్ ఎందుకంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి పోవాలి. ఇక్కడ మనకి హలో నమస్తే, హలో వెల్కమ్ టు యాప్ అని ఎట్లా ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏంటంటే జస్ట్ మనం డిస్ప్లే పర్పస్కి వాడతాం. ఈ టెక్స్ట్ విజెట్ ఏంటంటే డిస్ప్లే పర్పస్కి వాడతాం. అది ఇట్లా టెక్స్ట్ బటన్ ఉందనుకోండి, మనం అది ఏదైనా యాక్షన్ పర్ఫార్మెన్స్ కోసం చేయడానికి బటన్స్ వాడతాం. జస్ట్ డిస్ప్లే చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సేమ్ ఇక్కడ మనం అక్కడ పైన ప్రింట్ చేసినా క్లిక్ చేయగానే మనకు వచ్చేస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు
జస్ట్ ఇట్లా మనం డిస్ప్లే చేసేస్తాం. నేను క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది కదా, ఐఎమ్ గోయింగ్ టు ఫార్గాట్ స్క్రీన్. నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తే మనకు అన్నిసార్లు అది ప్రింట్ అయిపోతూ ఉంటుంది. సో ఇది మనకి టెక్స్ట్ బటన్ విడ్జెట్. చెప్పండి. ఈ టెక్స్ట్ బటన్ కాకుండా మనకి హైపర్ లింక్స్ వేరే కాన్సెప్ట్ వేరే విడ్జెట్ ఉంటుందా, లేకపోతే ఇదే మన హైపర్ లింక్ కింద ఇట్లా యూస్ చేసుకోవాలి? మనకి హైపర్ లింక్ అనేది ఏముండదు, ఇదే ఉండదు ఈ కాన్సెప్ట్. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అండర్లైన్ పెట్టుకున్నాం. మనకి టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ, ఇది టెక్స్ట్ విడ్జెట్ కదా, ఈ స్టైల్స్లోకి వెళ్ళి మనం డెకరేషన్ చేసుకొని పెట్టుకోవచ్చు అండర్లైన్. మన సపరేట్గా మనకి ఏముండదు కాన్సెప్ట్. ఇప్పుడే నేను చేసుకుందాం. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ఇట్లా టెక్స్ట్ బటన్ వాడకుండా డైరెక్ట్గా ఈ బటన్ దీనికే నాకు ప్రాపర్టీస్ ఇవ్వాలి. అంటే మనం ఈ విడ్జెట్ని యూజ్ చేసుకొని ఏ విడ్జెట్ కానీ, లైక్ ఇక్కడ మనకి గెస్చర్ డిటెక్టర్, ఇంక్వెల్ అని ఉన్నాయి కదా, ఈ విడ్జెట్ని యూజ్ చేసుకొని ఏంటంటే ఏ విడ్జెట్కైనా మనం టచింగ్ మనం ఇవ్వచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఒక ఐకాన్ తీసుకుంటాను. సో ఇక్కడ ఐకాన్ తీసుకున్నా. సో ఐకాన్స్ డాట్ సంథింగ్, మనం ఏం ఐకాన్ వాడితే ఇక్కడికి వెళ్దాం. మళ్ళీ మన మెటీరియల్ లేదా నేను ఈ లింక్ కూడా మీకు ఇక్కడ ఇస్తా, చూసుకోండి. ఈ యాడ్ రియాక్షన్ అని ఉంది కదా, సపోజ్ నేను ఇది తీసుకున్నా, యాడ్ రియాక్షన్ అని నేను ఒక విడ్జెట్ క్రియేట్ చేసేసిన. సో దీని సైజ్ వచ్చేసి నేను 60 ఇస్తా, కొంచెం పెద్దగా కనిపించడం కోసం. ఇప్పుడు నాకు ఈ విడ్జెట్కి ఇప్పుడు సపోజ్ నేను బై డిఫాల్ట్గా నేను క్లిక్ చేస్తుంటే మనకి ఎటువంటి టచ్ ఉండదని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఏ విడ్జెట్కైనా మనం ఇప్పుడు సపోజ్ మనకి ఈ టెక్స్ట్ బటన్కి మనకి ఈ టెక్స్ట్ విడ్జెట్కి మనం టచింగ్ సెన్సిటివ్ ఇవ్వాలని మనం టెక్స్ట్ బటన్ విడ్జెట్ వాడాం. ఐకాన్కి టచింగ్ ఇవ్వాలని మనం ఐకాన్ బటన్ విడ్జెట్ అని సపరేట్గా వాడాం కదా. సో అలా యూజ్ చేయకుండా మీరు ఏ విడ్జెట్కైనా టచింగ్ సెన్సిబిలిటీ ఇవ్వాలంటే, అంటే క్లికింగ్ బిహేవియర్ ఇవ్వాలంటే, అంటే మామూలుగా మనకు కొన్ని విడ్జెట్స్కి చలనం ఉండదు. సో వాటికి కూడా మనం చలనం కావాలి, టచింగ్ క్యాపబిలిటీ ఇవ్వాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఈ విడ్జెట్స్ని యూజ్ చేస్తాం. ఏదో ఇంక్వెల్ కానీ గెస్చర్ డిటెక్టర్ కానీ. ఫస్ట్ నేను ఇంక్వెల్ విడ్జెట్ గురించి మాట్లాడతా, తర్వాత మనం గెస్చర్ డిటెక్టర్ విడ్జెట్ గురించి మాట్లాడతాం. సో ఇది కింద ఇది పైన పెడతాం. సో ఫస్ట్ మనం ఇంక్వెల్ విడ్జెట్ గురించి మాట్లాడతాం. నేర్చుకోండి ఇంక్వెల్ గెస్చర్ డిటెక్టర్, ఈ రెండింటి మనం చాలా యూజ్ చేస్తాం, ఇంక్వెల్ని గెస్చర్ డిటెక్టర్ని. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇంక్వెల్ విడ్జెట్ గురించి మాట్లాడతా. సో ఇంక్వెల్ విడ్జెట్ అంటే ఎట్లా యూజ్ చేస్తామంటే, సపోజ్ నేను జస్ట్ దీని మీద క్లిక్ చేసేసి ఈ బల్బ్ వస్తుంది. బల్బ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంక్వెల్ విడ్జెట్ ఇక్కడ లేదు, ఈ లిస్ట్లో లేదు, ఓన్లీ కంటైనర్, ప్యాడింగ్ సంథింగ్ ఉన్నాయి. నాకు డైరెక్ట్గా ఇంక్వెల్ విడ్జెట్ రావాలంటే ఇక్కడ మనకు వ్రాప్ విత్ విడ్జెట్ అని దీని మీద క్లిక్ చేస్తా. ఇక్కడ మనకి వ్రాప్ అని కనుక డైరెక్ట్గా విడ్జెట్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ మనకు కావాల్సిన విడ్జెట్ నేమ్ ఇచ్చేస్తాను, ఇంక్వెల్ అని ఇచ్చేసాను. సో ఇంక్వెల్ విడ్జెట్ కానీ నేను దీని మీద క్లిక్ చేసి ఒకసారి డాక్యుమెంటేషన్ చెక్ చేస్తా. ఈ డాక్యుమెంటేషన్ చెక్ చేస్తే మనకు చూసారా ఎన్ని రకాల టచింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయో. మామూలుగా అయితే ఇక్కడ మనకి ఓన్లీ టచ్ ఒకటే ఉంటుంది, ఆన్ ప్రెస్ ఒకటే. అలా కాకుండా మనకి ఇక్కడ ఏమేమి వస్తున్నాయి, ఆన్ ట్యాప్ వస్తుంది, ఆన్ డబుల్ ట్యాప్ వస్తుంది, లాంగ్ ప్రెస్. అంటే మనం ప్రతి ఒక్క యాక్షన్ లైక్ యూజర్ కొన్నిట్లో మీరు డబుల్ ట్యాప్ చేస్తే మనకి కొన్ని ఫంక్షనాలిటీ వస్తాయి, లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఒక ఫంక్షనాలిటీ వస్తుంది. అట్లా మనం ప్రతి దానికి మనం చేసుకోవచ్చు అనమాట. సెకండరీ ట్యాప్ అంటే సెకండ్ సారి క్లిక్ చేసినప్పుడు మౌస్ ఓవర్, లైక్ మనకి మామూలుగా మౌస్ ఓవర్ ఉంటుంది కదా. సో ఆ బిహేవియర్ని తెలుసుకోవాలనుకుంటే మనకి హాన్ హోవర్ అని ఉంది కదా, అది కర్సర్ ఫోకస్ కలర్ ఉందా. సో ఈ విధంగా మనకి ఇంకా చాలా మెథడ్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. మనం టచింగ్ రిలేటెడ్ ఏ చేసుకోవాలనుకున్నా కానీ మనం ఈ ఇంక్వెల్ విడ్జెట్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఆన్ ట్యాప్ నాకు క్లిక్ చేస్తే నాకు ఒక మెసేజ్ రావాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆన్ ట్యాప్ అని ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ ఆన్ ట్యాప్ అనే ఫంక్షన్ అన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఆన్ ప్రింట్ వచ్చేసి ఐ ఆమ్ ట్యాప్డ్ అని నేను ఒక మెసేజ్ పెట్టేసి ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే చూసారా ఐ ఆమ్ ట్యాప్డ్ అని వచ్చింది. సో ఈ విధంగా మనం ఇంక్వెల్ యూజ్ చేసుకొని ఏంటంటే ఏదైనా ఒక చలనం లేని దగ్గర కూడా మనం ఇంక్వెల్ యూజ్ చేసుకొని దానికి టచింగ్ క్యాపబిలిటీ ఇవ్వచ్చు అనమాట. నేను జస్ట్ ఓన్లీ ఆన్ ట్యాప్ పెట్టా, అలా కాకుండా లాంగ్ ప్రెస్, డబల్ ట్యాప్ అంటే మనం 2 సార్లు క్లిక్ చేస్తే వస్తుంది. సపోజ్ నేను దీని మీద 2 సార్లు క్లిక్ చేస్తే నాకు వస్తుంది. సింగిల్ ట్యాప్ చేస్తున్నాను, నేను సింగిల్ ట్యాప్ చేస్తున్నా నాకు ఎటువంటి మెసేజ్ రావట్లేదు. చూసే గారి కింద నేను సింగిల్ ట్యాప్ చేస్తున్నా నాకు ఎటువంటి మెసేజ్ రావట్లేదు.
అదే నేను ఒకేసారి డబల్ ట్యాప్ చేశాను అనుకుంటే అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ డబల్ ట్యాప్ వస్తుంది అనమాట. లైక్ మీరు ఇక్కడ మనం రాసుకోవచ్చు, ఆన్ ట్యాప్ కావాలా, డబల్ ట్యాప్ కావాలా, ఐఎమ్ ట్యాప్డ్, ఐఎమ్ డబల్ ట్యాప్డ్. నేను 2 సార్లు క్లిక్ చేస్తే నాకు డబల్ ట్యాప్ వస్తుంది. సింగిల్ టైం క్లిక్ చేస్తే, ఇప్పుడు నేను సింగిల్ టైం క్లిక్ చేసి 2 సార్లు క్లిక్ చేస్తే మనకి డబల్ ట్యాప్ వస్తుంది. అలా కాదు మనకి లాంగ్ ప్రెస్ తెలుసుకోవాలనుకుంటే లాంగ్ ప్రెస్ అని మనకి ఒక విడ్జెట్ వస్తుంది. ఐఎమ్ లాంగ్ ట్యాప్డ్. సో ఐఎమ్ లాంగ్ ట్యాప్డ్ అంటే మనం ఎప్పుడైనా లాంగ్ ప్రెస్ చేసి, ఇప్పుడు సపోజ్ దీని మీద నేను పట్టుకొని అంతే ఉంచా అంటే మనకి 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉంటుంది అనమాట థ్రెషోల్డ్. సో అన్ని సెకండ్స్ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ లాంగ్ ట్యాప్డ్ అని వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇంక ఏదైనా ఇక మనకి మౌస్ ఓవర్, లైక్ ఆన్ హోవర్ అని ఇట్లా మనకి డిఫరెంట్ విజెట్స్ ఉన్నాయి కదా. సో వీటన్నిటిని మనం యూజ్ చేసుకుంటాం మన రిక్వైర్మెంట్ బట్టి. మనం మోస్ట్లీ యూజ్ చేసేది ఏంటంటే ఆన్ ట్యాప్ యూజ్ చేస్తాం, మోస్ట్లీ ఆన్ ట్యాప్ యూజ్ చేస్తాం. ఇంకా అది మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ ప్రోడక్ట్ డిజైనర్స్ ఎట్లా డిజైన్ చేస్తారో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. మీకు ఇంకేదైనా కావాలనుకున్నా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఉన్నాయి డిఫరెంట్. ఇట్లా మన ఇంక్వెల్ అనుకొని మనం ఏ విజెట్ కనిపి, సపోజ్ నా కాడ ఒక కంటైనర్ ఉంది, సపోజ్ నా కాడ ఒక కంటైనర్ తీసుకున్నా. సో కంటైనర్ తీసుకొని సపోజ్ దీని హైట్ వచ్చేసి 100 అనుకున్నా, విడ్జెట్ విడ్త్ వచ్చేసి ఒక 100 పెట్టేసి, దీని కలర్ వచ్చేసి సమ్ గ్రే కలర్ ఇస్తాను, సమ్ గ్రీన్ కలర్ ఇచ్చేసిన. ఇప్పుడు మనకి మామూలుగా అయితే మనకి ఐకాన్కి అయితే కలర్ ఐకాన్ బటన్, లైక్ టెక్స్ట్కి అయితే టెక్స్ట్ బటన్ ఉండేది. మనకి కంటైనర్ మళ్ళీ సపరేట్ కంటైనర్ బటన్ అలాంటి విజెట్స్ ఏమి ఉండవు అనమాట. సో మనం బటన్ ఎందుకు వాడతాం, జస్ట్ మనకి ఆ ట్యాపింగ్ బిహేవియర్ కోసం కాబట్టి మనం అది యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు నాకు ఈ ఎంటైర్ కంటైనర్ క్లిక్ చేస్తే నాకు ఒక మెసేజ్ లాంటిది రావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ కంటైనర్ మొత్తాన్ని నేను ఇంక్వెల్తో వ్రాప్ చేసుకుంటా. వ్రాప్ విత్, ఇక్కడ నేను జస్ట్ దీని మీద కంటైనర్ మీద క్లిక్ చేసి ఈ బల్ మీద క్లిక్ చేస్తా. ఇక్కడ నాకు వ్రాప్ విత్ విడ్జెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇంక్వెల్ అని పెడతా. సో ఇంక్వెల్ విడ్జెట్తో వ్రాప్ చేసుకుంటా. అది వ్రాప్ చేసుకోగానే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ దాని ప్రాపర్టీస్ వస్తాయి కదా, ఆన్ ట్యాప్ అని. సో ఇట్లా వచ్చేస్తుంది ఇంక్వెల్ ప్రింట్ కంటైనర్ ట్యాప్డ్. సో కంటైనర్ ట్యాప్, సపోజ్ నేను ఈ కంటైనర్లో ఎక్కడ క్లిక్ చేసినా నాకు ఆటోమేటిక్గా నాకు ఆ టచ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఏ ఒక్క విడ్జెట్కి మనం ఇచ్చుకోవాలనుకుంటే అప్పుడు మనం ఆ విడ్జెట్ని జస్ట్ వ్రాప్ చేసేసుకొని ఇంక్వెల్తో ఈ ఆన్ ట్యాప్ ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి సరిపోయింది అనమాట. సో అదే అనమాట మనకి డిఫరెన్స్ అదే మనకి ఇంక్వెల్ అంటే. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మనకి గెస్చర్ డిటెక్టర్ కూడా మోస్ట్లీ సేమ్ ఉంటుంది, ఓన్లీ ఒక్క డిఫరెన్స్ ఉంటుంది అంతే. మిగతాదంతా మనకి సేమ్ ఫంక్షనాలిటీ మనకి వర్క్ అవుతుంది గెస్చర్ డిటెక్టర్ అనమాట. స్పెల్లింగ్ ఇది గెస్చర్ డిటెక్టర్. ఇక్కడ మన గెస్చర్ డిటెక్టర్ అంటే మనకి తెలిసి అది ఏదైనా గెస్చర్ అంటే ఏంటి, మన హ్యాండ్ని మనం గెస్చర్ అంటాం కదా, లైక్ హ్యాండ్ చేసే మూవ్మెంట్స్ వాటన్నిటిని. సో వాటిని గెస్చర్ డిటెక్టర్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. సేమ్ మనం ఇది మాట్లాడుకున్నట్టే ఉంటుంది, సేమ్ ఇదే ఎగ్జాంపుల్. లైక్ ఇంక్వెల్ నేను ఇక్కడ ఒక జస్ట్ ఒక టెక్స్ట్ విజెట్ తీసుకున్నా. సో టెక్స్ట్ విజెట్ తీసుకొని లైక్ ఇక్కడ నేను ఐఆమ్ క్లిక్కబుల్ అని పెట్టేసి ఐఆమ్ క్లిక్కబుల్. సో ఐఎమ్ క్లిక్కబుల్ అని ఇక్కడ మనం పెట్టేసాం. సో నేను ఈ విడ్జెట్ ఏంటంటే ఫస్ట్ నేను ఇంక్వెల్తో చెప్తా, తర్వాత నేను గెస్చర్ డిటెక్టర్ చెప్తా. సో ఇంక్వెల్, సో ఆన్ ట్యాప్ అని పెట్టేసి నేను ఇక్కడ పెట్టేస్తాను. సో ఇక్కడ నేను పెట్టేసిన. సో ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ దీన్ని కొంచెం సైజ్ పెంచుతాం, మనకి డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది. టెక్స్ట్ స్టైల్ ఫాంట్ సైజ్ వచ్చేసి 30. సో ఇప్పుడు నేను ఇక్కడ 30 పెట్టేసి ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు చుట్టూ చూసారు ఒక ఎఫెక్ట్ లాగా వస్తుంది, రిపెల్ ఎఫెక్ట్ అంటారు అనమాట. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేశాను నాకు చుట్టూ ఇట్లా ఒక బోర్డర్ లాగా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒక గ్రే కలర్లో మనకి వెనక ఒక బోర్డర్, అంటే మనకి ఒక టచ్ చేస్తాను అన్న ఫీలింగ్ రావడం కోసం ఇట్లా వస్తుంది అనమాట ఇంక్వెల్లో. అదే మనకి గెస్చర్ డిటెక్టర్ అనే విడ్జెట్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనమాట, ఎఫెక్ట్స్ ఏం లేకుండా వస్తుంది. సపోజ్ ఇదే విడ్జెట్ని ఐఎమ్ క్లిక్కబుల్ విత్ గెస్చర్ అని పెట్టా, గెస్చర్ సమ్ స్పెల్లింగ్ తప్పై ఉండొచ్చు. సో ఇప్పుడు ఇదే విడ్జెట్ని నేను దీంతో పెట్టాను అనుకున్నా, ఐఎమ్ క్లిక్. ఓకే ఇది పెద్దదైందా, సరే నేను దీన్ని ఏం చేస్తాను అంటే దీన్ని ఇంక్వెల్ అని పెట్టాను. సో ఇంక్వెల్ అని మనం క్లిక్ చేయగానే ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా ఈ విధంగా వచ్చేస్తుంది.
మనం క్లిక్ చేయగానే మనకి ఒక ఎఫెక్ట్ వస్తుంది కదా, అదే ఇప్పుడు నేను ఇదే విజెట్కి నేను ఇవ్వాలనుకుంటే ఈ ఇంక్వెల్ ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే గెస్చర్ డిటెక్టర్ వాడతాను అనమాట. సో గెస్చర్ డిటెక్టర్ వాడి నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసినప్పుడు చూసారా నాకు ఇక్కడ ఏం తెలియట్లేదు, కానీ ఇది ఈ బటన్ క్లిక్ అవుతుంది. ప్రింట్ నేను ఇప్పుడు క్లిక్ చేశాను కదా, నాకు క్లిక్ చేస్తే చూసారా నాకు ఇక్కడ గెస్చర్ డిటెక్టర్ అని వస్తుంది, కానీ ఇక్కడ నాకు ఎఫెక్ట్ ఏమి రావట్లేదు. చూసారు ఇక్కడ నాకు రిపెల్ ఎఫెక్ట్ కానీ ఏ ఎఫెక్ట్ అసలు టచ్ అవుతున్నట్టే నాకు ఆ ఫీలింగే రావట్లేదు. అదే మనం మనం ఇంటికి వెళ్ళాం అనుకోండి, మనకి టచ్ అయినప్పుడు మనకి ఎఫెక్ట్ వస్తుంది అనమాట. లైక్ మనకి టచ్ అయినట్టు ఒక ఎఫెక్ట్ లాగా వస్తుంది. అదే డిఫరెంట్ గెస్చర్ డిటెక్టర్కి ఇంక్వెల్కి. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇంక్వెల్ నాకు ఇక్కడ టచ్ అవుతున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. అదే నేను గెస్చర్ డిటెక్టర్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ గెస్చర్ డిటెక్టర్ క్లిక్ అవుతుంది, కానీ నాకు ఆ రిఫిల్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ కానీ రావట్లేదు. మిగతా ప్రాపర్టీస్ అన్ని మనకి సేమ్ అనమాట. లైక్ మనం అక్కడ ఏదైతే చూసినామో గెస్చర్ డిటెక్టర్లో, సో సేమ్ మనకి ఇంక్వెల్లో మనం ఏదైతే చూసినామో లైక్ సెకండరీ ట్యాప్, ఆన్ ట్యాప్, డౌన్, ట్యాప్ క్యాన్సిల్, ఓవర్, సేమ్ మనకి అదే అన్నీ వస్తాయి అనమాట. లాంగ్ ప్రెస్ అని, లాంగ్ ఆన్ ట్యాప్, మనకి ఇక్కడ లాంగ్ ప్రెస్, ఇక్కడ మనకి లాంగ్ ప్రెస్, సో ఇట్లా మనకి వస్తాయి. ఇంకా మనకి ఇంకా లాంగ్ ప్రెస్లో కూడా ఇంకా ఎన్హాన్స్డ్ మనకి కూడా ఇంకా చాలా ఎక్కువ వస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఇంక్వెల్లో కొన్ని మాత్రమే వచ్చినాయి, కానీ గెస్చర్ డిటెక్టర్లో మనకి ఏదైతే ఇంక్వెల్లో ఉన్నాయో అవన్నీ వస్తాయి. మనకి ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఈ ప్యాన్ డౌన్, ఈ ప్యాన్ స్టార్ట్, ఇవన్నీ మనం ఏంటంటే మనం యానిమేషన్స్ కోసం ఇట్లా మనకి డిజిటల్ సైన్స్ చేస్తాం కదా, వాటి కోసం మనం ఇవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ విజెట్స్ అన్నిటిని, ఈ ప్రాపర్టీస్ అన్నిటిని. ఇంక్వెల్ గెస్చర్ డిటెక్టర్ చేసే పని సేమ్. ఇంక్వెల్కి ఏమో మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి, మెటీరియల్ డిజైన్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ ఉంటాయి, మన ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు లైక్ ఇట్లా క్లిక్ చేసినప్పుడు. అదే గెస్చర్ డిటెక్టర్ ఏంటంటే ప్లేన్ అనమాట, ఇలా మనం టచ్ చేసినా కానీ మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి ఎప్పుడు వాడాలంటే మన డిజైన్ టీమ్, మనకి యూఎక్స్ టీమ్ చెప్పిద్ది ఎప్పుడు ఏది యూజ్ చేయాలని. సో దాన్ని బట్టి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అదే అనమాట మనకి గెస్చర్ డిటెక్టర్ అంటే. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఒక ఇంక్వెల్ నేర్చుకుంటే గెస్చర్ డిటెక్టర్ కూడా అడుగుతారు. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారు అనమాట, ఇంక్వెల్కి గెస్చర్ డిటెక్టర్కి డిఫరెన్స్ ఏందని, ఎందుకు రెండింటిని యూజ్ చేస్తాను. అప్పుడు మీరు చెప్పుకోవచ్చు లైక్ దీనికి ఒక ఎఫెక్ట్స్ ఉంటుంది, దీనికి ఒక ఎఫెక్ట్ ఉండదు, అట్లా. ఇంకా మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేస్తే మీకు 2-3 పాయింట్స్ దొరుకుతాయి, వాటన్నింటిని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన గెస్చర్ డిటెక్టర్ కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది, దాంతో పోల్చుకుంటే మనకి ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ మనకు ఆడ ఓన్లీ సెకండరీ ట్యాప్ అనే ఉంది, లైక్ సెకండరీ ట్యాప్ డౌన్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి సెకండరీ లాంగ్ ప్రెస్ కూడా మనకి సెకండరీ చేసిండా, లైక్ ఇట్లా మనకి ఇంకా డిఫరెంట్ టెర్నరీ అంటే 3 సార్లు చేసిండా, టెరిటరీ అని, అట్లా మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ మనకి ఇంకా గెస్చర్ డిటెక్టర్లు ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. మనం జస్ట్ ఈ బేసిక్స్ మనం చేసుకుంటే సరిపోతుంది. ఎఫెక్ట్ కావాలన్నప్పుడు ఇంక్వెల్, ఎఫెక్ట్ వద్దనుకున్నప్పుడు గెస్చర్ డిటెక్టర్. ఇప్పుడు బటన్ విజెట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు దాకా మనం బటన్స్ క్రియేట్ చేయడానికి మనం డిఫరెంట్ వాడాం, లైక్ టెక్స్ట్ బటన్ వాడాం, ఐకాన్ బటన్ వాడాం. అలా కాకుండా మనం మామూలుగా ప్లెయిన్ బటన్స్ ఉంటాయి కదా లాగిన్ ఫామ్స్కి వచ్చినప్పుడు, సో వాటన్నిటికి మనం డైరెక్ట్గా యూజ్ చేసేది ఏంటంటే బటన్ విజెట్ అని మనకి ఉంటుంది. సో ఆ బటన్ విజెట్ ఒకప్పుడు మనకి వేరే ఒక బటన్ ఉండేది, దాని పేరు నేను మర్చిపోయా, అది యాక్చువల్గా డిప్రికేట్ అయిపోయింది. నా పాత వీడియోస్లో అది ఉంటుంది. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటిదంటే ఇక్కడ మనకి ఎలివేటెడ్ బటన్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ ఎలివేటెడ్ బటన్ మనం అన్ని చోట్ల యూజ్ చేస్తాం, ఎలివేటెడ్ బటన్. సో ఈ ఎలివేటెడ్ బటన్ యూజ్ చేస్తాం. సో మనకి బేసిక్గా మళ్ళీ ఆన్ ప్రెస్ ఒకటి వస్తుంది బటన్ ట్యాబ్కి, తర్వాత ఇక్కడ మనకి చైల్డ్ వస్తుంది అనమాట. సో చైల్డ్ ప్లేస్లో మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నేను టెక్స్ట్ విజెట్ ఇస్తాను. సో ఇక్కడ నేను లాగిన్ రిజిస్ట్రేషన్ ఇస్తాను, సో ఇక్కడ నాకు వచ్చేసరికి నాకు ఆటోమేటిక్గా నాకు బటన్ షేప్తో కూడిన ఒక బటన్ వచ్చేసింది. సో దీన్ని మనం బటన్ విజెట్స్ అంటాం. దీన్ని మనం యూజ్ చేస్తే ఎలివేటెడ్ బటన్. అంతకుముందు ఏదో బటన్ ఉండేది, నాకు అంత ఐడియా లేదు. ఆ బటన్ యాక్చువల్గా డిప్రికేట్ చేసేసింది అనమాట, లైక్ తీసేసి మళ్ళీ కొత్తగా మనకి ఎలివేటెడ్ బటన్ అని ఒక విజెట్ వచ్చింది. సో ఈ విధంగా మనం బటన్ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ కానీ లాగిన్ ఫామ్స్ కానీ ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ బటన్ విజెట్ని యూజ్ చేసుకుంటాం అనమాట. లైక్ ఈ బటన్ విజెట్ని యూజ్ చేసుకొని మనం పెట్టుకుంటాం. పెట్టేస్తాం. ఇక్కడ రిజిస్ట్రేషన్, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అని పెట్టేసి, సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి
ఇది వచ్చేస్తుంటది అనమాట. మళ్ళీ మనకి దీనికి డిజైనింగ్ మనకి ఇలా చాలా ఉంటాయి అనమాట ఈ బటన్ విడ్జెట్ కూడా. సో వాటన్నిటి గురించి కూడా మనం లైక్ ఇప్పుడు టెక్స్ట్ బటన్కి మనకి ఎట్లయితే దాన్ని ఏమంటారు, టెక్స్ట్ బటన్కి ఎట్లయితే మనకి స్టైల్స్ ఉన్నాయో అదేవిధంగా మనకి ఈ బటన్కి కూడా మనకి స్టైల్స్ ఉంటాయి అనమాట. వాటన్నిటి గురించి కూడా మనకి కావాల్సినట్టు మనం చేంజ్ చేసుకుంటాం. లైక్ ఏ టెక్స్ట్ బటన్ ఎట్లా చేంజ్ చేయాలి అన్న దాని గురించి కూడా మనం ఈ టెక్స్ట్ ఈ టెక్స్ట్ స్టైల్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ బటన్ చేంజ్ చేయాలనుకుంటే ఈ కలర్ని మనం డైరెక్ట్గా ఈ టెక్స్ట్ విజెట్తో చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ కలర్ నాకు రెడ్ వస్తుంది కదా, నాకు రెడ్ కాదు, నాకు వేరే కలర్ కావాలనుకుంటే మనం డైరెక్ట్గా టెక్స్ట్ విజెట్ని మనం మార్చేసుకోవచ్చు. టెక్స్ట్ స్టైల్ ఉంది కదా, సో కలర్ వచ్చేసి కలర్స్ బ్లాక్ పెట్టాలనుకుంటే మనం బ్లాక్ పెట్టేసుకోండి. సపోజ్ నాకు బై డిఫాల్ట్గా నాకు రెడ్ కలర్ వచ్చింది. ఆ కలర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం మెయిన్లో మనం ఇక్కడ థీమ్ డిక్లేర్ చేసుకుంటాం కదా, మన సీట్ కలర్ ఇది పెట్టాం కదా, ఆటోమేటిక్గా దీని నుంచి తీసేసుకుంటుంది డిఫాల్ట్గా. నాకు అట్లా వద్దు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేంజ్ చేసుకుంటా అన్నప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనకి నచ్చినట్టు. ఇప్పుడు సపోజ్ ఈ కలర్ కూడా మనకి ఏదో లైట్ గ్రే లాంటి కలర్ వచ్చింది, నాకు ఈ కలర్ మనం చేంజ్ చేద్దాం అనుకుంటే మనకి ఇక్కడ స్టైల్ ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ మనకి స్టైల్ టెక్స్ట్ బటన్కి ఎట్లయితే స్టైల్ ఉందో మనకి ఇక్కడ కూడా ఒక స్టైల్ ఉంటుంది. సో అదేంటంటే టెక్స్ట్ బటన్కి టెక్స్ట్ స్టైల్ కదా, ఇక్కడ మనకి బటన్ స్టైల్ అని ఒకటి ఉంటుంది. సో ఈ బటన్ స్టైల్లో మనం యూజ్ చేసుకొని మనం ఈ బటన్కి కావాల్సిన సైజులు కానీ లైక్ ఐకాన్ సైజులు కానీ ఎఫెక్ట్స్ కానీ ప్యాడింగ్స్ కానీ వాటన్నిటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టెక్స్ట్ బటన్ వాడం మోస్ట్లీ మనం ఓన్లీ కలర్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. మిగతా వాటన్నిటిని మనం తక్కువ కలర్ కానీ ప్యాడింగ్ కానీ చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. బటన్కి మాత్రం మనం అంత స్టైల్స్ అయితే ఏం పెట్టాం అనమాట. సో మనకి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్గా కలర్స్ అని కాడ ఏంటంటే మనం డైరెక్ట్గా కలర్ అని చేంజ్ చేసుకుంటాం కదా. సో వీటికి ఏంటంటే మనకి డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే వీటికి ఇది వచ్చేసి మెటీరియల్ స్టేట్ ప్రాపర్టీ కలర్స్ తీసుకుంటుంది. ఎందుకంటే మనకి ఈ కలర్స్ మీద డిఫరెంట్ షేడ్స్ వస్తాయి కదా. సో వాటన్నిటికీ మనకి అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఏంటంటే డైరెక్ట్గా ఒక సింగిల్ కలర్ తీసుకోడు. ఈ మెటీరియల్ స్టేట్ ప్రాపర్టీ అని మనకి ఒకటి ఉంటుంది, మెటీరియల్ స్టేట్ ప్రాపర్టీ డాట్ ఆల్ అని మనం క్లిక్ చేసి ఇక్కడ మనం కలర్ ఇవ్వాలన్నమాట. సో కలర్స్ డాట్ సపోజ్ నాకు ఎల్లో కలర్ కావాలనుకుంటే జస్ట్ ఎల్లో అని చేసి మనకి ఆటోమేటిక్ ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది ఎందుకు యూజ్ చేసిందంటే ఇది ఏంటంటే మనకి ఆ ఎఫెక్ట్స్ రావడం కోసం వీళ్ళు ఒక సపరేట్ ఒక క్లాస్ని క్రియేట్ చేసుకొని దాని నుంచి మనకి వీళ్ళు తీసుకుంటారనమాట. దానికోసమని మనం వాడతాం మెటీరియల్ స్టేట్ ప్రాపర్టీ. దీని ఇంకా మీరు డాక్యుమెంటేషన్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఆ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి చదవండి. విచ్ యూజ్ టు కాన్ఫిగర్ ద అపియరెన్స్ ఆఫ్ బటన్స్ లైక్ అవుట్లైన్. మెటీరియల్ స్టేట్ ప్రాపర్టీ డిఫరెంట్ కలర్స్ మనకి ఆ బిహేవియర్ రావడం కోసం మనకి ఇది యూజ్ చేశారు. బటన్ కలర్ చేంజ్ చేయాలంటే మెటీరియల్ స్టేట్ ప్రాపర్టీ అనే ఒక ఆల్ మెథడ్కి మీరు మన దగ్గర ఉన్న కలర్ పాస్ చేసుకుంటే ఆ టెక్స్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్యాడింగ్ కూడా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్యాడింగ్ చుట్టూ ఏమో వద్దు అనుకుంటే ఇట్లా మనం 0 పెట్టుకొని ఇక్కడ 0 తీసుకోవట్లేదు. ఇది కూడా మనకి మెటీరియల్ స్టేట్ ప్రాపర్టీ నుంచే మనకి అడుగుతుంది అనమాట. ఎందుకంటే ఇది మెటీరియల్ డిజైన్ మొత్తానికి మనకి టైట్ కపుల్ అయి ఉంటుంది కదా. సో అందుకోసమనే ఏం తీసుకుంటాను మనం డైరెక్ట్గా చేంజ్ చేయడానికి కూడా మనకి ఆప్షన్ ఇవ్వట్లేదు. ఏది వచ్చినా కానీ దీనికి బటన్ స్టైల్కి మొత్తం మనకి మెటీరియల్ స్టేట్ ప్రాపర్టీ నుంచే వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను 0 అని పెట్టగానే చూసారా నాకు చుట్టూ ప్యాడింగ్ మొత్తం లెగిసిపోయింది. అదే నేను ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కామెంట్ చేస్తే మనకి డిఫాల్ట్గా కొంచెం ప్యాడింగ్ వస్తుంది. ఒకవేళ మన ప్యాడింగ్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి మొత్తం తీసేయాలనుకుంటే అది అలా కాదు, మీరు ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఆల్ సైడ్స్ నాకు 18 16 చేసుకుంటే మనకి ఆల్ సైడ్స్ 16 అని వస్తుంది. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ప్యాడింగ్ని వాటిని. బటన్ స్టైల్కి ఒక్కదానికి కొంచెం మనం ఇట్లా మెటీరియల్ స్టేట్ ప్రాపర్టీ నుంచి పాస్ చేసుకుంటాం వాల్యూస్ అన్నింటినీ, మిగతా అన్ని మనం డైరెక్ట్గా చేంజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఎలివేటెడ్ బటన్. ఈ ఎలివేటెడ్ బటన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన త్రూ అవుట్ మనకి పీరియడ్లో మనం చాలా డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఈ ఎలివేటెడ్ బటన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి.
ఎలివేటెడ్ బటన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, ఇప్పటికే 9:20 అవుతుంది. ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్న దాని గురించి చాలు. టెక్స్ట్ ఫీల్డ్ విజెట్ మనం రేపు మాట్లాడుకుని ఒక లాగిన్ స్క్రీన్ క్రియేట్ చేసి టెక్స్ట్ ఫీల్డ్ అండ్ వీటన్నిటిని కూడా ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ విజెట్స్ మాట్లాడుకున్నాం కదా. సో ఆ విజెట్స్ అన్నిటిని యూజ్ చేసుకుని ఒక లాగిన్ స్క్రీన్ ఎట్లా క్రియేట్ చేయాలి అన్న దాని గురించి కూడా మనం రేపటి వీడియోలో చూద్దాం.